కష్టాలు అనే ఈ కడలి లోపల ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఒక మంచి కష్టం వచ్చిందనుకోండి, మైండ్ షార్ప్ అవుతుంది. కష్టాన్ని తొలగజేసుకుని ఆ మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దాంట్లో ఎన్నో జరుగుతాయి. ఆకలి వలన ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆకలి పోరాటం వలన మనిషి ఎన్నిటినో కనిపెట్టిండు, ఎన్నిటినో సృజించిండు, ఎన్నిటినో బయటికి తీసిండు. జీవితంలో కష్టం నష్టం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. కొన్ని అద్భుతాలకు కూడా ఆవిష్కరణలు అవుతాయి. నా జీవితంలో అది వ్యక్తమైంది. నేను అప్పుడు ఫస్ట్ 2008, 9, 10 3 సంవత్సరాలు కూడా చాలా కఠోరంగా తపస్సు చేసిన. ఓన్లీ దేవుని యొక్క మూలం తెలుసుకుని దేవుని రీసెర్చ్ చేసిన అనమాట. బాగా 11లో నాకు కలిగిన దర్శనం వలన అప్పుడు నాకు ఏం స్తోమత లేదు. 1 రూపాయి లేదు నా చేతిలో, 1 రూపాయి. పేదరికం. అప్పుడు ఎవరు భక్తులు తెలియదు, ఏమీ తెలియదు. నా ధ్యానం అమ్మ నేను ముగ్గురమే. అప్పుడు నేను ఎవరితో కన్నవే ఒక విగ్రహం, ఇంత 1 ఫీట్‌న్నర విగ్రహం చెక్కిపించుకొచ్చి దాన్ని తెచ్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసే స్తోమత కూడా నాదో లేదు. పేదరికం అనుకో, లేకపోతే నేను పుట్టిన స్థాయి అనుకో, వర్గం అనుకో, ఏదన్నా అనుకో. అప్పుడు నా పేదరికము నా తపస్సు నాకు తోడై స్వతంత్రంగా ఇది కూడా ఖర్చు లేకుండా నువ్వు కూర్చోవాలని సంకల్పం చేసిన. అప్పుడు అట్లా ఆ సంకల్పంతోనే అమ్మవారు ఇంత గొప్ప కూర్చున్నది ఇక్కడ. అంత అద్భుతంగా అన్ని రకాల మన్నులు తీసుకొచ్చి అంత గొప్పగా ప్రతిష్ట చేయడానికి కారణం కూడా నా పేదరికమే. ఆ కాలంలో ఇప్పుడు ఇంతట్లాగా నేను ఏమైనా చేయాలనుకుంటే ఎవరైనా విగ్రహదాతలు అవుతుండ్రు, ఏదో ఒక విగ్రహం తెచ్చి అమ్మను కూర్చుని పెడుతుంది కదా. ఇప్పుడు మనిషికి ఒక వ్యవస్థ బాగా సదుపాయంగా అయ్యింది అనుకోండి. మంచి కారు ఉందంటే నడవనికి ఇష్టపడడు, ఏసీ ఉందంటే ఫ్యాన్ మీద ఇంట్రెస్ట్ రాదు మనకు. ఒకటి ఉందంటే ఒక దాని మీద ఆలోచన ఓదిగా మనకు. అప్పుడు ఏమి లేకపోవడం వల్లనే ఇంత గొప్ప సాహసం చేయగలిగిననో ఏమో అప్పుడులో నేను కదా. భూదేవి శ్రీహరికి ఓ మాట చెప్పింది, ప్రపంచంలో ఏ మానవుడే గాని కష్టాన్ని ప్రేమించేవాడికి ఆయుష్ పెరుగుతుందంట, కష్టాన్ని దూషించేవాడికి కొంత ఆయు ప్రమాణం తగ్గుతుందంట. అంటే దీనికి ఆయుష్కి ఏం సంబంధం ఉంది అనుకున్నవలసి వస్తే మళ్ళీ దాని సిద్ధాంతం వేరు, దాని సబ్జెక్ట్ వేరు. ఒక మోటుగా నమ్మురు మీరు అంతే. ఇక కారణాలు అడుక్కుంటూ కూర్చుంటే కాలం పెరుగుతుంది. ఇక అంటే దాన్ని వివరించడానికి ఒక గంట టైం పడుతుందే. ఏదో అట్లా చెప్తే కూడా మనకు అర్థం కాదు. భాష్యకారులకు బాగా అర్థమవుతుంది. కట్టే కొట్టే తెచ్చి అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీరు అర్థం చేసుకోలేరు కదా. భూదేవి మాట చెప్పింది. రెండవది భూదేవి ఏమన్నదంటే, సహనశీలుడు సహనశీలుడు సహన గుణం ఉన్న స్త్రీ, సహనవతి సహనశీలుడు ఇద్దరు కూడా ఎన్నాళ్ళు భూమి మీద నడుస్తారో నేను అంతగా పరవశించిపోతా అని చెప్పింది. సహనం ఉండాలి ప్రతి ఒక్కరికి, ఆడపిల్లకి కానీ మగపిల్లని కానీ సహనం ఉండాలి. సహనవంతుడు నేల మీద నడుస్తున్నా నేను పరవశించేదను, ఆయన జీవితం లోపల అన్నింటినీ అభివృద్ధి చెందడానికి నేను దోహదపడతా అని చెప్పింది. దానికి ఉదాహరణ శ్రీరామచంద్రుడు. శ్రీరాముల వారికి ఉన్న సహనం ప్రపంచంలో ఎవరికి లేదు. రాముని ఎందుకు గొప్పగా చెప్తామంటే రామునికి సహనం చాలా ఉంటది. ఆ రాముని యొక్క సహన గుణం చూసి ఎవరో ఏదో అన్నారని సీతాదేవిని అడవికి తోలిస్తాడు కదా. అప్పుడు లవకుశ సినిమాలో చూపిస్తారు చూడు, భూదేవి వస్తదే అప్పుడు చెప్తుంది రాముని యొక్క గొప్పతనాలు ఆమె చాలా చెప్తుంది, మన సినిమాలో చూపించలేరు. అట్లా సహనం ఉండాలి మనిషికి. దాని మీద కూడా భూమాత ప్రమాణాలు చెప్పింది. ఇంకా కొందరు చిన్న చిన్న దానికి అలుగుతుంటారు చూడు, మహిళలు అలుగుతుంటారు, కొందరు పురుషులు కూడా అలుగుతారు. అలక చెందవలదు, అలక చెందిన వాళ్ళ కుటుంబాల లోపల కొన్ని కళలు తగ్గుతాయని కూడా భూదేవి చెప్పింది. ఏమేం కళలు అంటే, రుచికరమైన భోజనం ఈరోజు ఇంట్లో వండినం, ఆరోగ్యానికి అనుగుణంగా ఉండే భోజనం, ఏం తింటే తొందరగా అరుగుతుందో అది ఆరోగ్యకరమైన భోజనం, ఏదైతే హింసరహితమైందో అది ఆరోగ్యకరమైన భోజనం. ఇవి మనకు ఆయుర్వేదంలో పాకశాస్త్రంలో చెప్పిన సిమ్టమ్స్. ఆరోగ్యకరమైన తిండి తిని మనం ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాం, పుష్టి సంపాదించుకున్నాం. చీటికి మాటికి ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ భార్య భర్త మీద, భర్త భార్య మీద, వీళ్ళిద్దరు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద అలుగుతారు కదా ఇళ్ళల్లా, అలా సంపాదించిన కళలు డౌన్ అవుతాయి, మైనస్ అవుతాయి. అందుకే అలక చెందవలదు ధర్మజ్ఞులు గృహస్థులు. ధర్మజ్ఞులు గృహస్థులు అలక చెందవలదు అంటే అలుగొద్దు, చిన్న చిన్న దానిలాగా అలగొద్దు.
ఒకవేళ అమెరికన్ జయించలేదంటే అలుగు. ఒకవేళ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినావంటే అలుగు. లేదంటే ఒక ముఖ్యమంత్రి పోటీ చేసి ఓడిపోయినావంటే అలుగు. ఈరోజు 2 కోట్ల లాభం రాలేదు, 1 కోటి రూపాయలు లాభం రాలేదంటే అలుగు. ఏమి చిన్న చిన్న దానికి ఉప్పు కాలేదంటే అలుక్కమే, సీర తేలేదంటే అలుక్కమే. ఆ? అంటే ఈ చిన్న చిన్న దానిల వల్ల అలిగితే ఎంత మైనస్ జరుగుతుంది, మనకి ఎన్ని లోపాలు జరుగుతాయి కదా. ఆ. అదే నోటితోన భూదేవి ఇంకొక మాట కూడా చెప్పింది. భోజనం చేసే సమయంలో ఏ కారణం చేత కూడా లేవకూడదంట. నువ్వు తిన్నికే కూర్చున్నావంటే అది ఒక అగ్ని కార్యంతో సమానం. ఆత్మశివునికి ఆత్మారాముడికి ఆజ్యం పోస్తున్నట్టు లెక్క భోజనం. అందుకే నీళ్లు పక్కన పెట్టుకో, అవసరం అనుకుంటే ఉప్పు పక్కన పెట్టుకో, అన్ని పదార్థాలు దగ్గరికి తెచ్చుకొని చక్కగా కూర్చొని భగవన్నామస్మరణ చేసి అన్ని పదార్థాలన్నీ తీసి ఎడమ చేతి వాటంగా పెట్టి అందు మీద 2 చుక్కల నీళ్లు పోసి భోజనం ఆరగించు. 5 నిమిషాలు తింటావా, అర్ధగంట తింటావా, గంట తింటావా, 1 నిమిషం తింటావా, నీ ఇష్టం. ఆరంభమైనప్పటి నుంచి మళ్ళీ చేతి కడిగే వరకు లేవద్దు. ఇది భూదేవి చెప్పిన సత్యం. భోజనం చేస్తూ చీటికి మాటికి లేవడం, కూసోవడం, తిరగడం, చేయడం చేస్తే కూడా కొంచెం డైజెస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకు. వైజ్ఞానిక ప్రకారంగా కూడా శాస్త్రం ఎందుకు దీనికి నిషిద్ధం చెప్పిందంటే, ఎప్పుడైతే నువ్వు భోజనానికి సిద్ధుడవై కూర్చున్నావో, రెడీ అయినావో, నీ శరీరంలో ఒక శటం చాలా అవుతుంది. తిందామనే ఆశ, ఎక్కువ ఆకలి ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద అవుతుంది. జీవనాడుల్లో ఉండేటటువంటి దైవ కళలను కూడా దాని మీద ఇన్పుట్ అయి ఉంటాయి. ఆశతోని ఉంటాయి, ఆశతోటి నోరు తెరుచుకొని పరిపూర్ణంగా సమయం ఇచ్చి ప్రేమతోటి ఆనందంగా శ్రద్ధతోటి తిన్న అన్నము అమృతం. తొందరగా వంటబడుతుంది, తొందరగా అరుగుతుంది, రసోపేతంగా మారుతుంది. అర్థమవుతుందే? ఏం ఆలోచన చేస్తారో తెలియదు, ఏమి గెలుచుకొస్తారో తెలియదు. పక్కనే కిచెన్లు ఉన్నా, కిచెన్ పక్కనే ఉన్న ఉప్పు అనే ఉంటది, కూర అనే ఉంటది, ఏదో పెట్టుకొని తింటుంటారు, మళ్ళీ మర్చిపోయినా గబ్బుగున లేస్తుంటారు కొంతమంది. ఈ మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా. 100% ఈ మిస్టేక్స్ చేయొద్దు. 100% భాగ్యమా మీకు తెలుసా? తెలియదే? అదే కోణంలో భూమాత ఇంకో కొన్ని విషయాలు చెప్పింది మనకు. ఇప్పుడు తినేటప్పుడు చీటికి మాటికి లేవకూడదని ఎట్లా చెప్పిందో, ఇవన్నీ కూడా సంసారంలో ధర్మ మార్గానికి సంబంధించిన సర్గలి వల్ల ఇవన్నీ ఆచరిస్తే ఏమవుతుందంటే, చిన్న చిన్న దుమ్ము రేణువులు కలిసి ఒక మట్టి ముద్దగా మారినట్టు, మట్టి ముద్దలన్నీ కలిసి ఒక దిబ్బగా మారినట్టు, దిబ్బలన్నీ ఒక తోన చేరిస్తే ఒక పర్వతం అయినట్టు అనమాట. ఈ చిన్న చిన్న మిస్టేక్సే కానీ దీనివల్ల కొన్ని మౌలికమైన జీవగుణాలు కోల్పోతాం. మనం మౌలికమైన జీవగుణాలు కోల్పోతాం. మానవుడు ఎన్నెన్నో ధర్మాలతోటి, ఎన్నెన్నో మౌలికమైన గుణగణాలతోటి మానవుడిగా పట్టాభిషిక్తుడైనాడు. కాలం మనల్ని మానవుడిగా రూపుదిద్దింది, మాట్లాడే గుణం ఇచ్చింది, గ్రహించే గుణం ఇచ్చింది. మళ్ళీ వేరే జీవరాశులకు లేవు కదా పాపం. మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే మన యొక్క జీవన విధానాలు, మన యొక్క గొప్పతనాన్ని బట్టి నేచర్ మనకు అవి ఇచ్చింది, హక్కులు. వాటికి అనుగుణంగానే నియమాలన్నీ. కొందరు మీలాంటి పెద్ద పెద్ద మేధావులు అనొచ్చు, ఈ సామ్యం చిన్న చిన్న దానిలను కూడా చెప్పబట్టి అనుకోవచ్చు. చెప్తే రేపటి దానికి మేము కూడా మా వాళ్ళకి కూడా చెప్తాం కదా, మా పిల్లలు కూడా చెప్తాం కదా. ఇప్పుడు నేనేం పెద్ద తెలుసుకుంటున్నాం, మళ్ళీ మా పిల్లలకు కూడా చెప్తాం. నేను పెద్ద బ్రహ్మ విద్యలు ఏం చెప్పను, ఎట్లాగో తింటారు కదా గిట్లా కూర్చొని తినుర్రి. తిన్నాక అట్నే కూర్చోదంటారు కదా సార్, లేవాలని అంటారు, అది నిజమేనా సార్? తిన్నాక అక్కడనే కూర్చోదంటారు కదా. ఇప్పుడు దీన్ని మీకు యజ్ఞంతో పోలుస్తాను. అగ్నిహోత్రం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు ఋత్వికుడు, ఆచార్యులు అవిసులు అయిపోయిన తర్వాత స్థాన భ్రమణం చేస్తారు. స్థానం విడిచి వేరేతోని పోయి మళ్ళీ అంతా శుద్ధి చేసుకొని వచ్చి ఆచమనాది క్రియలని చేసి హారతి నివేదనాలని చేసి తప్పుకుంటాడు. ఆ ప్రదేశం నుంచి తప్పుకోవాలి. యజ్ఞ పురుషుడు వచ్చి ఉంటాడు కాబట్టి యథాస్థానానికి పంపించిన తర్వాత ఆ స్థానాన్ని వదిలిపెట్టాలి, దానికి శాంతం ఇవ్వాలి. అట్లే భోజనం చేసిన తర్వాత ప్రదేశాన్ని విడవాలి ఒక 5 నిమిషాలు. తావు తప్పించి కూసా అంటారు మోటుగా, అదే కదా ఇప్పుడు. ఇంకొక మాట భూమాత ఏం చెప్పిందంటే బాగా గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వంకతో చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ ఏవన్నా కానీ దేవత నింద చేయరాదన్నది, దేవుళ్ళని నిందించరాదంట.
మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అదే కదా స్వామి, అందరు నేర్పించింది ఇప్పుడు అదే మాకు. ఎందుకోసము భూదేవి మాట ఎందుకోసం చెప్పింది? ఈ ఈ విషయాలు ఫస్ట్ శ్రీహరి భూదేవికి చెప్పిండు, శ్రీమన్నారాయణుడు భూమాతకు చెప్పిండు. భూమాత ఏదో సమయ సందర్భాల లోపల వచ్చినవి వల్ల మీకు ఇప్పుడు భూమాత ఈ విషయాలన్నీ చెప్పిందని ప్రమాణం ఎందుకు చెప్తుందంటే, ఎవరికో చెప్పి ఉండాలి ప్రతిది కూడా. అవును. ఎవరికో చెప్పి ఉండాలి. అందులో ధర్మమూర్తులను, గొప్ప జ్ఞానులను, దేవతలను, ఋషులను అడ్డం పెట్టి చెప్పితే మాటకు విలువ వస్తుంది. వన్య వస్తుంది, ఒక ప్రతిష్టాత్మకమైన విలువ వస్తుంది. అట్లా ఎందుకు దేవత నింద చేయరాదంటే, చాలా మంది అంటుంటారు, నీవు కూడా అనింటావు, ఇంకా ఇట్లా ఉన్నారు కొంతమంది. చేస్తుంటిమి స్వామి మేము. కానీ నా జీవితంలో ఎప్పుడు నేను దైవ నింద చేయాల్సిన అవసరం కూడా నాకు రాలే. మళ్ళీ ఈడ ఉసున్నోళ్ళ దానిలో అందరినీ కనుక ఒకతో నిలబెడితే, నన్ను ఒకతో నిలబెడితే, నేను పడ్డాని కష్టాలు మీరు పడలేరు. కరెక్ట్, నిజంగా పడలేరు. కరెక్ట్. కానీ ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా నేను మనసుని క్షణికావేశాన్ని గురి చేసి, ఎందుకు ఇట్లా చేసినావమ్మా నన్ను నేను అడిగలేను, ఏమమ్మా నీవు నా ఏపు నున్నంగా కూడా నాకు ఈ పొద్దు ఎందుకని నేను అనలేను. మళ్ళీ అంటే నేనేమనుకుంటా అంటే, ఈ శరీరం ఇప్పటిది కావచ్చు, జోగు హనుమంతు జోగు బాలమ్మ ఇద్దరు కలిస్తే ఈ దేహం వచ్చి ఉండొచ్చు. అందున ప్రవేశించిన ఆత్మ ఏ జన్మదో, ఎన్ని జన్మల శేషం ప్రకారంగా ఏవో ఎడన్న తట్టుకు దసిపోయి ఉంటాయి, ఇన్ని కర్మలు మిగిలిపోయి ఉంటాయి. అవును సార్. శారెడో గిద్దెడో పావెడో మిగిలిపోయి ఉంటాయి. అవి ఇప్పుడు ఈ బొందెకి అంటుకుని ఉంటాయి, పోతుంటాయి. పోతేనే మంచిది కదా, మళ్ళీ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. కరెక్ట్ సార్. మీరు ఇప్పుడు ఇట్లున్నారు కాబట్టి మా అందరికి బ్యాలెన్స్ ఉన్నారు సార్. ఇవన్నీ చెప్పడం అందుకే మాకు, ఈ జన్మలో మీరు ఇట్లున్నారు కాబట్టి మేమందరం మీకు ఉన్నాం కాబట్టి మీరు మా కోసం వచ్చారేమో అనుకుంటాం సార్. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఎంతో దుఃఖం సంభవించిన సమయం కూడా నేను నాదేమన్నా తప్పు ఉండొచ్చేమో, నేనేమన్నా తప్పు చేసినా మీ కష్టం వచ్చింది, ఏ పాపం చేయకుండా ఏ కష్టం చేయకుండా ఏం జరగదు కదా అనుకొని నేను సముదాయంగా అయిపోయినా. కానీ అమ్మని ఎప్పుడు అనలే, దేవుళ్ళని అనలే, గ్రహాలను అనలే, జాతకాలను అనలే, నక్షత్రాలను అనలే, ఏమి అనలే. అట్లా మీరు కూడా అకారణంగా దైవ నింద చేయొద్దు. దైవ దూషణ, దైవ నిందకు ప్రాయచిత్తం లేదు. అంటే దానికి ఆల్టర్నేట్ ఏదైనా పూజలు చేసుకునికే రెమెడీస్ లేవు. ఇంకా దాని పర్యావసానం ఏడ పని చేస్తుందో, ఏడ తగులుతుందో, ఇంకా దాన్ని అనుభవించాలి తప్పిస్తే దానికి ఉపశమనం లేదు. ఈ కాలం తల్లిదండ్రులను తిటకం ఉందేమో గాని, తక్కువ కష్టం వస్తే దేవుని తిట్టడం మాత్రం గుర్తుకొస్తుంది అందరికి. కరెక్టే సార్, కరెక్ట్ కదా, 110% కరెక్ట్. తల్లిదండ్రుని తిడితే ఏమంటారు, ఏం కొడుక ఎట్లా కనిపించింది నీ కళ్ళగా అంటారు. ఎందుకంటే కళ్ళ ముందర ఉండడు, అతను కళ్ళ ముందర లేడు కాబట్టి ఏం బేకైతే అనవచ్చు అన్నట్టు అనుకుంటారు అన్నట్లు. దేవునికి అది చేయలే కాబట్టి నీకు అట్లా అవుతుందేమో, పోయి చేయిపో అంటారు. వాళ్ళు అలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇట్లా తయారైనా. కానీ మీరు ఇప్పుడు ఇట్లా చెప్తారు కాబట్టి మేము ఇప్పుడు ఫిల్టర్ అవుతా ఉంటాం. ఇప్పుడు దేవుని ఎందుకు తిట్టాలి చెప్పు, పాపం దేవుని తిట్టాల్సిన అవసరం లేదు. అతను ఎక్కడుండడో అక్కడ ఉండడు. మనము ఇగో జన్మ సంస్కారం కావాలి, జన్మకు ముక్తి కావాలి, జన్మకు మోక్షం కావాలి, ఏమప్పా ఇగో అన్ని వేసాలేస్తాం. సంసారికులు అన్ని వేసాలేస్తారు. అవును సార్. భూమి ఇప్పుడు మనము మానవ జాతి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మాట్లాడుతున్న కాలం వరకు మానవులు ఎన్ని అవస్థలు పడాలో అన్ని అవస్థలు పడ్డారు, ఎన్ని సుఖాలు ఎన్ని భోగాలు అనుభవించాలో అన్ని అనుభవించిండ్రు. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని అవుతున్నాయి కూడా ఇంకా మనం దేవునితో పంతం కట్టడం, దేవుని నిందించడం మంచిది కాదనుకుంటా నేను. కరెక్టే సార్. దేవుని నింద ఏమవుతుందంటే, నా విషయానికి నాకు అర్థమైనంత వరకు, ఇంట్లో అన్నీ ఉండే వండుక తినీకే, సిలిండర్ ఉంది, గ్యాస్ ఉంది, పొయ్యి ఉంది, ధాన్యం ఉండే, కూరగాయలు ఉండే, లైటర్ కూడా ఉంది వెలిగించనీకే, పాత్రలు కూడా అన్ని శుభ్రంగా తోమి రెడీగా పెట్టినాం ఇట్లా తీసుకొని వండుకునీకే. అయినా ఆకలని ఏడిచినాడంట. వండుకునేది లేదా ఆయనకు ధ్యాస. ఎవడన్నా తెచ్చి వేసి కడుపులు వేస్తే బాగుండే, అయ్యో ఆకలి, అమ్మో ఆకలి. అట్లా భగవంతుడు అన్ని అమగమించి పెట్టిండు మనకు లోకంలో. అన్ని ఏం చేసుకుంటావు అది చేసుకో, పుణ్యం చేసుకుంటావా పుణ్యం చేసుకో, పాపం చేసుకుంటావా పాపం చేసుకో, మళ్ళా నన్ను అడగ, అనుగ్రహిస్తా. నీ ఈ పుణ్యం ఉంటా, నీ శ్వాసలో ఉంటా, నీ చూపులో ఉంటా, నీ నడకలో ఉంటా, నీ తిండిలో ఉంటా, నీ నిద్రలో ఉంటా,
సర్వం నేనే, నేను లేనిది నీ జీవితంలో ఏదీ లేదు. శేషమును కోటి భాగాలు చేస్తే వచ్చే శేషమంత శేషమైన స్థానంలో కూడా నేను లేనిది లేదన్నాడు. మళ్ళా శూన్యంలో శేషాన్ని కోటి శేషములు చేస్తే కూడా వచ్చే చివరి స్థాయిలో కూడా నేను ఉంటా. నేను లేనిది ఏదీ లేదు. అన్నీ చేసుకో, సుఖ సంతోషాలతో జీవించు. మనం ఏం చేస్తామంటే కొన్ని అవి లేకుంటాయి కానీ చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి అని గూగుల్లో మనం టైప్ చేస్తే రేవంత్ రెడ్డి అని చూపిస్తుంది తెలంగాణకు. అవును. ప్రజెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొడితే వస్తుందా? ఉన్నాడు ఇప్పుడు ఆయన? లేదు, ముఖ్యమంత్రి వస్తుంది. అట్లా జన్మకు, ప్రకృతికి, సంసారికులకు, సంసారానికి, కొడుకుకు, బిడ్డకు, అన్నకి, తమ్ముడికి, అక్కకు, చెల్లెలికి, గురువుకి, శిష్యుడికి, భగవంతునికి, భక్తుకి, భూమికి, ఆకాశానికి కొన్ని విలువలు ఉంటాయి. అవి మనం తెలుసుకోం కదా. ఎంతసేపు ఉన్నా మన బ్రతుకు పోరాటమే మనకు సరిపోతుంది. ఇక ఇవల్ల మనం చూడమైనప్పుడు ఏమైతుంది, అవెల్లా స్కిట్ అయిపోవడం వల్ల దాని వల్ల వచ్చే దోషాలన్నీ ఇంటికి వస్తుంటాయి. ఇంటికి వచ్చి తలుపు కొడతాయి. ఇక ఎక్కడి నుండి వచ్చా అనేది వెతుకులాటుంటది, కానీ ఇక్కడ నుండి వచ్చా అనేది మాత్రం మనకు తెలియకుంటది. కరెక్టేనా? కరెక్టే స్వామి. గురుగారికి నమస్కారం. నా పేరు రాజయ్య, నేను అడ్వకేట్. నా సందేహం ఏంటంటే కర్మ సిద్ధాంతం మీద మీరు చెప్పినా ఎవరు చెప్పినా కానీ విషయం ఏమిటంటే, మనం ఇప్పుడు అనుభవించేది గత జన్మలో అనుభవించినామని, ఇప్పుడు చేసేది తదుపరి జన్మలో అనుభవిస్తామని చెప్పి. కాకపోతే ఇది అంత సమంజసంగా ఉన్నట్టుగా అనిపించదు నాకు. ఎందుకంటే ఇప్పుడు చేసిన పాప పుణ్యాలు ఇప్పుడే అనుభవించాలంటే మనిషి కొంచెం భయం ఉండేదేమో. ఇప్పుడు భయం లేకుండా పోతుంది కదా, తర్వాత జన్మ చూద్దాంలే అనే దాని మీద సమంజసం లేదేమో అని నా భ్రమ. అంటే తప్పు కాదు, అది సృష్టిలో నేను ఎవరిని అడగడానికి, కానీ నా సందేహం. అది ఎవరు కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. కర్మ సిద్ధాంతం ఉందంటారా లేదంటారా? ఉన్నది, కానీ ఆ కర్మ సిద్ధాంతం కరెక్ట్ కాదేమో అని నా సందేహం. ఏది గత జన్మ ఇప్పుడు అనుభవించడం, ఈ జన్మలో చేసింది మళ్ళీ ఈ జన్మలో అనుభవించడం అన్నది అంత సమంజసం లేదు. మనుషులను భయపట్టే విధంగా లేదు. పాపాలు చేస్తూ పోతున్నారు ఈ విధంగా ఉండడం వల్ల. మనిషి భయపడడం అన్న కోణం లోపల అది వ్యక్తిగతమైనటువంటి శక్తికి సంబంధించింది. ఒక వ్యక్తి భయపడతాడు, ఇంకొక వ్యక్తి భయపడాడంటే దృఢ నిశ్చయుడై ఉన్నవాడు ఎన్నడికి భయపడాడండి. ఆయన బక్కగున్నాడా, లావున్నాడా, మంచి మాన్యత గల కుటుంబంలో పుట్టిండా, చుట్టూ 10 మంది పోలీసులు ఉన్నాడు కాబట్టి భయపడడానికే ఛాన్స్ లేదు. దృఢ నిశ్చయుడై ఉన్నవాడు ఎన్నడికి జంకడు, భయపడడు. అది లేనివాడు భయపడతాడు. 100 మంది పోలీసులు పక్కన ఉన్నా ఆయనకి లోపల బూగులు స్టార్ట్ అయింటది. చుట్టుముట్టు మంచి కాంపౌండ్ ఉండి, మంచి సెక్యూరిటీ ఉండి, గార్డ్స్ ఉండి, మంచి రక్షణ దళాలు ఉన్నా కూడా భయపడుతుంది. కర్మకు భయపడాలి, పాపానికి భయపడాలన్న ఛందస్సు ఎప్పుడు వస్తుందంటే దాని పట్ల అనురక్తి, అవగాహన ఉన్న వాళ్ళే దాన్ని చూసి భయపడతారు. ఏది పట్టించుకున్నవాడు శుద్ధి నెరగడు కదా. ఇప్పుడు దానికి సంబంధించిన కనీస విలువ తెలిసిన వాడు ఇక్కడ నేను కూర్చుంటే ఈ నాకు దుస్తువులు పాడవుతాయి, ఈ మైలు నాకు అంటుకుంటుంది, ఈ మైలు నాకు అంటుకుంటే సమాజంలో కొంత అసభ్యకరంగా కనిపిస్తాను, ఇక్కడ నేను కూర్చోకూడదు, మంచిన జాగాలో కూర్చోవాలి, దానికి నేను గౌరవింపబడాలని ఆయన గుర్తెరుగుతాడు. మైల తెలియదు, దుమ్ము తెలియదు, ధూళి తెలియదు అంటాడు, ఏడన కూర్చుంటాడు, ఏమన్నా అంటించుకుంటాడు. అంతే కదా. కర్మ సిద్ధాంతం పైన అవగాహన ఉన్నవాళ్లే దానికి భయపడతారు. అవగాహన లేని వాళ్ళకి ఏం భయం ఉంటుంది చెప్పండి? ఏం భయం ఉండదు, పట్టింపు కూడా ఉండదు దాని మీద, దాన్ని లెక్క కూడా చేయరు. ఇప్పుడు హేతువాదులు, జన విజ్ఞాన వేదికను ఫాలో అయ్యేవాళ్ళు, నాస్తికులు దీన్ని పట్టించుకోరు. అలా పాపం వద్దు, పుణ్యం వద్దు, కర్మ వద్దు, ఏది వద్దు, మాకు తెలిసిందే సత్యం, మా బుద్ధికి వచ్చిందే వాస్తవం, మేము చేసిందే న్యాయం, మేము చేసిందే చట్టం అనేది వాళ్ళ పాలసీ. వాళ్ళు చదువుకున్న డాక్టరేట్లు, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ పిహెచ్డీలే వాళ్ళకు మాన్యత, మిగతా వాటితో సంబంధం లేదు వాళ్ళకు. కర్మ సిద్ధాంతం ఈ జన్మ ఆ జన్మ, ఆ జన్మ ఈ జన్మ అనేది ఏమీ లేదు, ప్రమాణం ఏం చెప్తాడు. ఇప్పుడు అందరికి అర్థం కావాలి కాబట్టి అందులో ఈ వీడియోలు చిన్నపిల్లలు కూడా చూస్తారు, స్టూడెంట్స్ కూడా చూస్తారు, ముసలోళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు కదా. నచ్చితే అందరూ చూస్తారు. ఇప్పుడు ఈయన చూస్తున్నాడు, నచ్చితే కొడుకు చూపెడతాడు, అరే చూడరా గురూజీ మంచి చూపిస్తున్నాడు అని. ఇప్పుడు అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతే వాటిని రాపిస్తామా, లేకుంటే అట్లే ఫెయిల్ అయినా విడిచిపెట్టే సెకండ్ ఇయర్ పాస్ చేస్తామా? ఎందుకు రాపిస్తారు? అట్లే ఉండంగా మనం పాస్ చేయొచ్చు కదా.
సార్ మీరు చెప్పండి, కూడా అట్లా వీళ్ళు లేదు కదా, ఎందుకు లేదు చెప్పండి. రూలు ఎవరు పెట్టిండ్రు ఆ రూలు మనం పెట్టుకున్నాం కదా? మనిషి తన ప్రతిభను, తన విజ్ఞాన ఛందస్సు అనగా సమాజం అనే ఈ ప్రయాణం లోపల సమాజంలో తన విలువను, తన స్థితిని, తన గతిని, తనదైన గొప్పతనాన్ని తెలియపరచుకోవడానికి ఒక చదువుని ఏర్పాటు చేసిండు. దాంట్లో కొన్ని సబ్జెక్టులు పెట్టిండు. సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణితము, అది ఇది. ఇప్పుడు ఇంకా చాలా వచ్చినాయి. మా చిన్నతనంలో 6 సబ్జెక్టులు ఉండే. హిందీ, ఇంగ్లీషు, లెక్కలు అంటుంటిమి మేము. లెక్కలు కొన్ని సబ్జెక్టులు పెట్టిండు. అంటే సామాజిక రుగ్మతలు అనుసరించి సమాజంలో మనిషికి ఏ జ్ఞానం ఉండాలో అది ఒక సబ్జెక్టు కోణంగా తీసుకొచ్చిండు. అది మనం ఏర్పాటు చేసుకున్నది. కాలంకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని తరగతులు ఉన్నాయి. కాలం అనే సిద్ధాంత ప్రాతిపదిక మీద కాలం అనే లెక్కల లోపల వచ్చినవే కర్మ సిద్ధాంతాలు. ఈ కర్మ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ దేహంతో మీరు ఉన్నారు. మీ పేరేంటి? రాజయ్య. మీదే ఊరు? పెద్దపల్లి జిల్లా. సరే. ఆ గ్రామంలో జన్మించిన రాజయ్యకు ఎంత వయసు? మైక్ దగ్గర పెట్టుకోండి. 56. 56వ సంవత్సరం లోపల పుట్టినప్పటి నుంచి శ్వాసని పీల్చుకొని ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి ఉన్నారో అన్ని కర్మకళలకు మీరు పాత్రులై ఉంటారు. కర్మకళలు మీన్స్ అన్ని జీవన ధర్మాలకు మీరు పాత్రులై ఉన్నారు. ఇట్టి జీవన ధర్మ పాత్రత లోపల కొన్ని అకర్మలు కూడా చేసి ఉంటారు. ఆ సమయానికి ఆ పని అది చేయకూడదు, కానీ చేసి ఉంటాం. నీకు తెలియదు పాపం. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మకు ఒక స్థిరం అనేది నిలబడుతుంది జన్మలో. ఈ 100 సంవత్సరాల మీ జీవిత ప్రయాణం లోపల చేసిన పాపములను ఒకతో నిలబడతాయి, కర్మలు ఒకతో నిలబడతాయి, పుణ్యం ఒకతో నిలబడుతుంది. ఈ మూడింటిని క్రోడీకరించిన తర్వాత పాపం ఎచ్చయింది అనుకోండి, దాన్ని ఎప్పుడు తీర్చుకోవాలి? ఇప్పటికే మీ ప్రయాణం అంతమైపోయింది అనుకుందాం. జీవుడు దేహాన్ని చాలించాడు, పాపం ఎచ్చయింది. ఇప్పుడు ఇది ఉన్నాగానే మిమ్మల్ని ఉత్తర జన్మకు ప్రవేశింపజేస్తే ఇది దేవుని అడుగుతుంది సాక్ష్యం. ఇది మిగిలిపోయింది ఎవరికి వేస్తావే అంటది. చేసింది నీవు, ఎవరికి ఏమంటివి? ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి. అది కర్మ సిద్ధాంతం ఇట్లనే వస్తుంది. ఇంకొకటి చివరిగా, అందుకే మన హిందూ ధర్మం ఏం చెప్పిందంటే, మన సనాతన ధర్మము చూడు, బ్రతుకు జీవుడా అని నీ జీవిత ప్రయాణం లోపల ఏమన్నా చెయ్యి, చివరికన్నా గురుపాదాలను ఆశ్రయించి గురు మంత్రాన్ని చెవిన వేసుకొని గురుబోధన స్వీకరించు, అన్ని గడకపోతావన్న. లాస్ట్ అయిపోయింది. ఇక కాలు చేతులు పనిచేస్తలేవు, ఇంకా తిన్నికి కూడా చేతోనకబట్టే, తాగనికి కూడా చేతోనకబట్టే, నెత్తోనకబట్టే అనుకుంటే కూడా అప్పుడన్నా ఒక ఛాన్స్ ఉంటుంది. పోయి గురు కాళ్ళు పట్టుకో, గురుమంత్రం చెవులు వేసుకో, అన్ని గడకపోతాయి. పుణ్యం చేసినావా, పాపం చేసినావా, కర్మ చేసినావా, ఒక బ్యాలెన్స్ ఆఫ్ లెవెల్కి వస్తాయి. ఉత్తర జన్మ ఉన్న కర్మ సిద్ధాంతం నీకు ఆపాదం కాదు. నీ నుంచి సంక్రమించిన పిల్లలకు కూడా నీది నీతోనే అంతమైతే తప్పిస్తే నీ కర్మలు పిల్లలకు వాయే, మనమంగులకు వాయే. మనకు ధర్మములు అన్ని ఒలిచిపెట్టిండ్రు పెద్దలు, మనం స్వీకరించటం లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ జన్మలో పాపములన్నీ ప్రక్షాళన చెంది కర్మములని నివారించబడి శాపములని పోయేటంత పుణ్యకార్యములు నువ్వు ఆర్జించలేదు, నువ్వు ఆచరించలేదు, నువ్వు చెయ్యలేదు. ఇవి ఇట్లే మిగిలిపోయాయి బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ అన్ని మళ్ళీ రాసుకోనికే నీవు ఉత్తర జన్మ లోపల మనుష్య జన్మనెత్తితేనేమో నీకు ఏడైతే, జంతు జన్మలెత్తి పక్షి జన్మలెత్తితే ఆడగావు. ఇవి మిగిలిపోయాయి. ఏం చేయలే? కాదు, నీ నుండి సంక్రమించిన సంతానంకి దొబ్బుతాడు. మళ్ళీ నీ మురికి, నీ ఇతనము, నీ పంట వండిందంటే దాని మీద నీకు అధికారం ఉంటుంది. పంట నీదైతే నీది అధికారం, వేరే పంట అయితే ఇంక అధికారం లేదు. అర్థమైనా? చూడండి, ఈ ప్రపంచంలో ఏది కూడా అప్రమాణం కాదు, ఏది కూడా వేస్టేజ్ లేదు. ప్రతీది కూడా వాల్యూబుల్ ఆఫ్ వర్త్. ప్రతీది కూడా అంటే అనవసరమైంది ఏది లేదు. ఏది కూడా అసందర్భ ప్రలాపానికి సంబంధించింది కించిత్ అయినా కూడా జగతిలో లేదు. స్వామి మీరు చెప్పిన దాని ప్రకారం తండ్రి దుష్టుడై ఉండి అయినట్టయితే కొడుకులకు చాలా అవస్థలు తప్పవు. ఎట్లా తప్పుతాయి చెప్పండి? అదే అంటున్నా. చూడండి, మనము నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో, ఇప్పుడున్న ఆధునీకరణలో కొన్ని అవసరం కూడా లేదు కానీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మన ఇళ్లలో.
ప్రెషర్ కుక్కర్ మనకు చాలా డేంజర్. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. రేపటి జనరేషన్లో ఇంకా మోటుగా చెప్పాలంటే పురుష ధర్మంతో ఉన్న మగపిల్లలు పుట్టరు, నపుంసకుల్లాగానే పుడతారు. ప్రెషర్ కుక్కర్ వల్ల అంత డేంజర్ ఉంది. సెకండ్ వచ్చేసి ఏమంటారు దాన్ని, కాదమ్మా అది అతుకుతలేదు చూడు ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ దోశలు కానీ ఇంకే నాన్ స్టిక్ ప్యాన్ వలన మాక్సిమం 175% నేను డిక్లేర్ చేస్తాను. నేను ఎవరన్నా దాన్ని తయారు చేసే కంపెనీ యాజమాన్యం ఉన్నా కూడా నాతో వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతా. దానివల్ల మన డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన రోగాలన్నీ దాని నుంచి వస్తాయి. బీపీ, షుగర్, మజిల్స్ లోపల నొప్పులు రావడం, కండరాల బలహీనత రావడం, ఇవి అవసరమే లేదు. మళ్ళీ ఎందుకు తెచ్చిండ్రు సార్ దీనిని? వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు వాళ్ళు సృష్టించినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏదో వాళ్ళ బిజినెస్ కోసమో ఏ దానికోసమో కొంతమంది మహిళలు కష్టపడుతుంటే ఇండ్లలో పోయి రీసెర్చ్ చేసిటారు. అరే ఈ అమ్మ కష్టపడుతుంది, ఈ అమ్మకి తయారు చేసి ఇస్తామని కానీ తయారు చేసి ఇచ్చిండ్రో ఏమో పాపం. ఇంటింటికి పోయి రీసెర్చ్లు చేసిటారు వాళ్ళు. అట్లా కట్టెలేగా నువ్వు ఇట్లా గొట్టం పెట్టి ఊదా, కండ్లకు పొగ పోయి కండ్లు తుడుచుకొని ఆడని మంచిగా ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లా అన్నం అవుతుంది. ఆ బటనేయంగా అన్నం అయ్యేది కరెంటు కుక్కర్లు ఉన్నాయి కదా, దాన్నంత భయంకరమైన సైతాన్, భూతం, ప్రేతం, రాక్షసి ఈ ప్రపంచం వేరే ఒకటి లేదు. మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేస్తుంది. ఇప్పుడు అది అవసరం లేదు. గవర్నమెంట్ ఎందుకు లైసెన్స్ ఇచ్చింది దానికి? అంటే ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా తెలియదు కదా ఎక్కువ శాతం. సార్ ఇంట్లో కిచెన్లో వచ్చి కాపురం చేస్తున్నాయి మనతోటి అవి. మీరు చెప్పిన విషయం గవర్నమెంట్ తెలియకపోవచ్చు, ప్రజలకు కూడా పూర్తి తెలియదు కదా సార్. అట్లా అనకండి ప్లీజ్. ఈ రోజు నువ్వు నాతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నీ ఫోన్, నీతో స్మార్ట్ ఫోన్ ఉంటే ఆడికి అది ట్యాగ్ అవుతుంది. నీ ఫోను ఈడ కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు ట్యాగ్ చేస్తే అన్ని తెలిసి పట్టేసుకుంటారు. 2024 నాటికి టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఒక ఉగ్రవాది ఏడ ఉన్నాడో కూడా కనిపెడుతున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో లిక్విడ్ అమౌంట్ ఎక్కువ ఉందంటే కూడా ట్యాగ్ చేస్తుర్రు. ఇప్పుడు జనరేషన్ అంత ఈజీ కొట్టిపాడేనికే ఛాన్స్ లేదు. ఇంకొకటి, మద్యపానం వలన ఎన్ని తరాలైనా, ఎన్ని భూమి పుట్టినంత వరకు మద్యపానం వలన జీవ నిర్మాణమైనటువంటి విలువలు కూడా సర్వనాశనం అయిపోతాయి. మనిషిలా ఉండడు. మనిషి యొక్క ఆలోచన స్థితిగతుల లోపల ఎన్నో మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడు లిక్కర్ షాపులకి, మందు షాపులకి లైసెన్స్లు ఎవరు ఇస్తారు? అవసరం లేని దానికి ఎందుకు ఇవ్వాలి సార్ మీరు చెప్పండి. ఏదో ఒకటి ఉంది, దాన్ని బట్టి ఇస్తురు. ఓకే, సంతోషం, నేను యాక్సెప్ట్ చేస్తా. అది మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. తాగేటోడు నష్టం అవుతాడు, ఇచ్చేటోళ్ళకి దొరికే మామూలు వాళ్ళకి దొరుకుతాయి. అనవసరమైనవి ఇప్పుడు మన ఇంట్లో వచ్చి మన పక్కల కాపురం ఎట్లా చేస్తున్నాయి, సమాజంలో ఎందుకు నడుస్తున్నాయి అంటే ఇది కేవలము ధర్మం అనే ఒక మార్గాన్ని అవలంబింపకపోవడం వల్లే జరుగుతుంది. అందుకే ఏ దేశానికి ఆ దేశంకి సంబంధించిన మాన్యుమెంటల్ ఇష్యూస్ని కనుక పటిష్టంగా నడిపించుకోగలిగితే ఆ దేశం అంతా అధోగతికి పోదు. ఇప్పుడు అమెరికా అంతగా గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణం ఏం తెలుసా? ఆ దేశానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మికమైన గుర్తింపు ఉండదు. ఆ దేశానికి తెలుసు మా ఆధ్యాత్మిక వారసత్వం ఏంటి. వాళ్ళకి డిక్లరేషన్ ఉంది, వాళ్ళకి క్లారిటీ ఉంది. భారతదేశానికి లేదు. వచ్చినాడు దేవుడు ఎరుగు. ఇంకోటి, అప్పుడు ఇంటి పక్కల ఒక ఆయన ఏదో తన పూజ తను చేసుకుంటున్నాడు అనుకో, ఈ ఇంటి పక్కల వేరే ఆగుతున్నాడు అనుకో, వేరే మతానికి సంబంధించిన ఆయన, గౌరవించకు, నువ్వు ఆయనకు మొక్కకు చూడకు, ఆయన తిప్పాలంది. నిన్ను గౌరవించమని అడిగిలేం, వచ్చి మొక్కమని అడిగిలేం. గౌరవించకపోతివి, మొక్కకపోతివి తర్వాత ఉల్టా మళ్ళీ అతని మీద దాడులు చేయడం, అతని మీద దౌర్జన్యం చేయడం అనే కానీ సర్వనాశనం అయిపోతుంది సమాజం. అర్థమైనా? ఇవల్ల ఇప్పుడు కర్మ సిద్ధాంతానికి వల్ల ఎట్లా ముడిపడిపోతున్నాం అంటే లేని వల్ల చేస్తున్నాం కాబట్టి కర్మ ఆపాదం అవుతుంది జీవుడికి. ఇవన్నీ లేవు. కాలం అనే చక్రం లోపల, ప్రకృతి యొక్క న్యాయస్థానం లోపల ఇవల్ల లేవు. నీ పాటికి నువ్వు బతుకు, చేతనైతే సాయం చేయి, లేదంటే గమ్మునుండు.
నీవు సాయము చేయపోతివి ఇంకా చెడిపోగొట్టబడితివి అంటే కర్మమాపాదం అవుతుంది. ఆ? ఆధ్యాత్మికత ఎక్కువ ఉందో లేదో తర్వాత పెట్టుకుంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఏముందంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళు డబ్బు కొరకే ఆలోచన చేస్తారు. పని 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 పని, పైసా 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 పైసా. రెండాయన మూడవది ఆధ్యాత్మిక స్వతంత్రత వాళ్ళకు ఉంది. అమెరికా ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ డిక్లేర్ ఉంది. అది మన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక సంవత్సరం ఉంటే వీసా ఇచ్చేసి మళ్ళీ ఎన్ని రోజులు అన్ని రోజులు పంపించాలి. మన దగ్గర అట్లా కాదు, ఎవడు వచ్చినా రండి 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 చెప్పండి. మత ప్రాతిపదిక మీద హక్కు తీసుకున్నంత మాత్రాన దేశం అభివృద్ధి చెందునా అనుకోవచ్చు మీరు. సందేహం ఇది క్వశ్చనే. ఒక మతం మీద హక్కు తీసుకున్నంత మాత్రాన దేశం అభివృద్ధి జరుగుతుందా అనుకోవచ్చు. మతం మీద దేశం అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న క్లారిటీ మీకు రావాలనుకుంటే దాని మీద సుదీర్ఘమైన రీసెర్చ్లు చేయాలి చాలా. ఈరోజు దేశానికి ఎంతో ముప్పు ఉందంటే కూడా మత ప్రాతిపదిక మీదనే. భారతదేశానికి మత ప్రాతిపదిక మీదే ఈ దేశానికి పెనుముప్పు ఉంది. ముప్పు ఉన్నప్పుడు మంచి కూడా ఉండొచ్చు కదా. ఈనాడు అమెరికన్ టచ్ చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు. అమెరికన్ టచ్ చేయాలంటే భయపడతారు. ఎందుకు? యాజ్ ఏ ఇండిపెండెంట్ కంట్రీగా దానికి పటిష్టమైన రక్షక దళం ఉన్నది, పటిష్టమైన మతధర్మం ఉన్నది, పటిష్టమైన ఎకనామికల్ స్టడీ ఉంది వాళ్ళ దేశంలో. ఇండియాకు లేదు, కరప్షన్ ఎక్కువ ఉంది మన దేశంలో. ఇంకేడ అభివృద్ధి చెందుతుంది మన దేశం? స్వతంత్రం ఉంది వాళ్ళకి, స్వతంత్రం. అర్థమైనా? అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మూల సిద్ధాంతం ఏముందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. టచ్ కూడా చేయరు. టచ్ చేసి బుల్లెట్ దిగుతుంది. మనకు ఇండియాలో అది కాదు. గవర్నమెంట్ ఒక పార్టీ వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఈ మతాలు, ఈ దేశాలు, ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ మత వ్యవస్థ అంతా మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే చెప్పిన నేను. మీకు అర్థమైందో లేదో? అర్థమైందే కూడా మీకు మూక మూలిగినరు కానీ ఏది చేయాలి అది చేస్తలేం కాబట్టి కర్మ వస్తుంది. ఇంతే చూడు. ఇప్పుడు నేను సన్యాసినండి. నేను సన్యాసిని అయి ఉన్నప్పుడు ఉదయ సంధ్య సాయం సంధ్య 2 సంధ్యలు నేను ఆచరించాలి. సంధ్య అంటే ఏంది? ఆ సమయానికి నేను స్నానం ఆచరించాలి. ఆ సమయానికి తిలకధారణ చేసి శిఖాబంధనం చేసుకొని యజ్ఞోపవీత మార్జనం చేసి తపస్సో ధ్యానమో జపమో తపమో శ్లోక పఠనమో స్తోత్ర పఠనమో భగవతి అర్చన ఆరాధన హోమ ధూపాదులు ఏదో చేయాలి. ఆ సమయానికి ప్రకృతి నాకు ఇచ్చిన రిజర్వేషన్, హక్కు, సన్యాస ధర్మంలో నాకుండే హక్కు. ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకొని ఇంకేదో చేస్తున్నానుకో కర్మ ఈపిన వాడే. 7th స్టాండర్డ్లో నాకున్న 6 సబ్జెక్టులు నేను పాస్ కాకుండా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయిన సబ్జెక్టు మా అయిపోచ్చి రాస్తారంటే సరిపోతుందా? అంత. ఇప్పుడు సంసారికులకు కొన్ని నియమాలు ఉంటాయి. చాలా మంది ఆ నియమాలు తెలుసుకోరు. ఒక డైరెక్ట్ పోయి నేను ఆర్థికంగా డెవలప్ కావాలి, ఫైనాన్షియల్ గ్రోతింగ్ కావాలా, ఇంకొక మంచి లెవెల్ ఆఫ్ పొజిషన్ నాకు రావాలనేదే టార్గెట్ ఉంటుంది. కానీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూసుకోరు చాలా మంది. అలా అవసరం కూడా లేదు. కటికేస్తే లైట్ పడేట్లాగా పనులు కావాలనుకుంటారు. అట్లా కూడా అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక 15 దినాల కింద ఒక భక్తుడు వచ్చిండు నాతోనికి. ఆయన ఏమన్నాడంటే ఆయన ఒక 10-15 ఏళ్ళ నుంచి చాలా మంది స్వామీజీలు వచ్చి చెప్పిండ్రంట ఆయనకి. రాగెడ పొలం ఉంది ఆయనది. ఆడ 2 చెట్లు ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, చెట్ల కాడ గుండ్లు ఉన్నాయి. ఆడ దానమ్మ అని ఒక అమ్మవారు ఉందంట. దానమ్మ, మోటుగా దానమ్మ అంటారు, కాకపోతే ధనలక్ష్మి. శాస్త్రం ప్రకారంగా ధనలక్ష్మి. అయ్యా మాది రాగెడ భూమి, 2 వేప చెట్లు ఉన్నాయి, 2 గుండ్లు ఉన్నాయి, గుండ్ల నడమ దానమ్మ ఉంది. ఆ గుండ్ల కాడ నిధి ఉందంట. 15 ఏళ్ళ నుంచి మా తాతలు కూడా చెప్పిండ్రు, 15 ఏళ్ళ నుంచి నేను వింటుండా. ఎంతో మంది స్వామీజీలు ఎందరో పండితులు వచ్చి చెప్పిండ్రు ఆడ ధనం ఉందంట అని చెప్పిండు నాకు వచ్చి. మళ్ళీ చెప్పిన వాళ్ళు చెప్పిండ్రు, తీసేసిట అయిపోతుండే కదా అని నేను అన్నా. చెప్పిండ్రు కానీ వాళ్ళకి శాతనైతే లేదంట తీయనికే. మీరు తీస్తారని నాకు నమ్మకం ఉంది, మీరు వచ్చి తీయండి అన్నాడు. ఏం చేస్తావు ధనం తీసుకుంటూ అంటే నేనేం చేయను, ఫస్ట్ నీ గుడి కట్టిస్తా, నీవెంత తీసుకుంటావు అంత తీసుకో, నీవు దయదలిసి ఏమన్నా ఇంతో అంతో ఇస్తే తీసుకుంటా అన్నాడు. తప్పు కాదు, పాపం.
ఆయనకు ఉండేటటువంటి ఆలోచన పరిజ్ఞానం ఆయనకు అంతే అర్థమైంది పాపం. కానీ ధర్మసింధు ప్రకారంగా ఇట్లా గుప్త నిధులు తీసి రాజకీయంగా లాభాలు పొంది షేర్ మార్కెట్లో వచ్చిన డబ్బులతోటి ఏదన్నా అమ్ముకొని పేయి మీద సంపాదించిన పైసలతోటి ఒకని రక్తంలో సంపాదించిన పైసతోటి ఒకని చంపిన పైసతోటి మోసం చేసిన డబ్బుతోనో గుళ్ళు కట్టరాదు. గుళ్ళు కడితే ఆ గుడి కాదు మళ్ళీ అది. ఒకవేళ గుప్త నిధులు తీసి ఆ నిధితోటి దేవాలయం కడితే ఏదో స్కామ్ చేసి ఏదో మోసం చేసి ఏదో షేర్ మార్కెట్లో ఆ డబ్బు ఈ డబ్బు ఒక సునాయాసంగా ఈజీ మెథడ్తో వచ్చిన డబ్బుతోనో గుళ్ళు కట్టరాదు. గుడి అంటే నేను సుమన్ టీవీలో చెప్పిన 16 దివ్య ధర్మాలు ఉంటే తప్ప గుడి కట్టరాదు. 16 దివ్య ధర్మాలు ఒక్కటి కాదు, మళ్ళీ ఉత్తర ధర్మాలు దివ్య ధర్మాలు. దివ్య అంటే మహిమాన్వితమైన మహత్తరకరమైన. దివ్య అంటే అది 16 దివ్య ధర్మాలు ఉంటే తప్ప గుడి కట్టరాదు. ఈయన ఈజీగా వచ్చిన గంటు నీ వీకు నేను గుడి కట్టిస్తా అంటే ఏందది? సంసారికులకు కూడా ఈజీ మెథడ్తో వచ్చిన డబ్బు ఎన్నటికి సుఖం ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోర్రి. ఈజీగా తేరకొచ్చిన సంపద ఎంత సీదికి వస్తుందో అంత ఈజీగా నీ జీవితాన్ని ఊడ్చుకొని పోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోర్రి. కనీసమైన కష్టం చేయాలి తప్పది. అది శారీరకంగానో మానసికంగానో ఏదో విధంగా కనీసమైన కష్టం చేస్తే ఆ దుడ్డు పేకి అంటుతుంది. వచ్చిన 4 దినాలు ఇంట్లో కూర్చుంటుంది. ఇగో నేను కష్టం చేసి ఇచ్చిన ఆస్తిరా తీసుకొని కొడుకుకి ఇచ్చినా వాడు సుఖంగా అనుభవిస్తాడు. లేదంటే కానీ ఏ పరులో వచ్చి కొట్టుకోపోతారు దాన్ని. అర్థమైనా? ఇది కూడా మనం గ్రహించాలి సమాజంలో. ఇగో నీకెంతమంది పిల్లలు? 3. సార్ మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3. 3. నీ కడుపులో ఉన్న పుట్టిన పిల్లలు కష్టపడాలని నీకు ఉంటుంది ఎప్పుడే కానీ? ఉంటదే? ఉండలేదు. ఏ కన్న తల్లిదండ్రికి కూడా నా పిల్లలు కష్టపడాలి ఇబ్బందులు పడాలని ఉండదు పాపం. భగవంతుని కూడా మనం కష్టపడాలని ఎప్పుడు ఉండలేదు. కనీసమైన గొప్పతనం నీ గురించి కాలంకి తెలియపరచాలి. ప్రకృతిలో నీ అస్తిత్వం నిలబడాలి. సమాజంలో నీ గొప్పతనం తెలవాలి. నీ యొక్క విఘ్నత కనిపించాలి. అవతలోడు కూడా కష్టపడినరా పాపం, మస్తు కష్టపడినరా, మస్తు తిప్పలు పడినరా అని చెప్పుకోగలగాలి. నీకు ఆ ఇలువ ఇప్పించడానికి కూడా దేవుడు కొన్నింటిని దూరం చేస్తాడు. ఈనాడు భగత్ సింగ్ని కానీ సుభాష్ చంద్రబోస్ని కొంతమంది ప్రముఖులను మనం స్మరించుకుంటున్నామంటే ఎంత కష్టపడింటారు వాళ్ళు పాపం. ఒక ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కాళ్ళ మీద కాలేసుకొని ఫోన్ల మీద డీలింగ్ చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామా? ఉండరు కదా కొంతమంది. అలా పేర్లు చెప్పుడు ఎందుకు, అవసరం కూడా లేదు కదా. అందుకే కష్టపడాలి. ఇంతకుముందు మీకు ఆరంభంలోనే చెప్తి కష్టం గురించి బాధపడకండి, భూదేవి కొన్ని ధర్మాలు చెప్పిందని. కర్మ సిద్ధాంతం మీద క్లారిటీ వచ్చానా? ఏమనబ్బా. ఇంకో విషయం చెప్తా. ప్రపంచంలో డాక్టర్లు మేము టెక్నాలజీ సైన్స్ని ఆధారంగా డాక్టర్లమైనం. టెక్నాలజీ ప్రధానం, సైన్సే ప్రధానం. కొంతమంది మేధావులు చదువుకున్న వాళ్ళు మీ పిల్లలు కూడా ఎక్కువ జర బాగా చదివినరంటే ఇదే మాట అంటారు. స్వామీజీలకు మొక్కితే ఏమొస్తుంది ఆయన, దేవునితో కోతే ఏమొస్తుంది ఆయన, పూజలు చేస్తే ఏమొస్తుంది ఆయన, మనం కష్టపడితేనే వస్తుంది కానీ ఆయన అంటారు వాళ్ళు పాపం. అది అక్షర సత్యం, బ్రహ్మ సత్యం. అది కష్టపడింది జగతిలో ఏది రాదు. తండ్రి అయినా తల్లితో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కష్టపడితేనే మనకు రూపం వస్తుంది. ఒక తల్లి అక్కడ తండ్రి ఇక్కడ ఆరాం ఏసీలో వండుకుంటే మనం వస్తామా? దేనికన్నా కష్టం ఉంది. నువ్వేం పెద్ద గొప్పగా చెప్తుండేవాడా? నువ్వేం చెప్తుండేవాడా? మీరు ఆలోచించే ఆలోచన విధానం వేరుంది అంతే. ఇప్పుడు కష్టపడింది ఏది రాదు, నేను ఒప్పుకుంటా. ఒకవేళ సైన్సే గొప్పదైతే, టెక్నాలజీ ప్రధానమైతే, డాక్టర్లే గొప్పవాళ్ళైతే మెంటల్ హాస్పిటల్ ఎందుకున్నాయి? మెంటల్ హాస్పిటల్లో మెంటలిజంతో ఉన్న వాళ్ళు ఎందుకున్నారు? ఎందుకు బాగా అవటం లేదు? సార్ ఇప్పుడు టెక్నాలజీ గొప్ప ఉంది సార్. ఇప్పుడు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది కదా. సైన్స్ అభివృద్ధి చెందింది కదా. వీళ్ళ టెక్నాలజీ తోటి, వీళ్ళ సైంటిఫిక్ మూమెంట్స్ తోటి, వీళ్ళ విజ్ఞాన శక్తితోటి అట్లా ఉండేటటువంటి వాళ్ళందరినీ మంచి చేసి ఇంట్లోకి పంపించవచ్చు కదా.
సార్ ఏగ లేపక కడుపులో పుట్టిన పిల్లలతోటి ఏగనికి శాత కాక పోయి ఆడు ఇడిచి వస్తారు సార్ పాపం. ఒక ఆమె అయితే ఏడ్చుకుంటూ ఇడిచి వచ్చింది కొడుకుని, వాడు చేసే టార్చర్లు. ఇప్పుడు ఆమె ఇంట్లో వంట చేసుకుంటున్నదంటే వెనక చాకు తీసుకొని పోయిందట పొడవనికి. కడుపులో పుట్టిన కొడుకునే తీసుకుపోయి ఆడు ఇడిచి వచ్చింది. ఎంత ఏడిచిందంటే ఈడు నన్ను చంపినా పర్వాలేదు పెట్టుకుంటాను ఆయమంటది, కానీ భర్త ఒప్పుకుంటలేడు. వద్దే నేను జాబ్ కోతా, ఈడు నేను ఎప్పుడైనా చంపగలడు అని భర్త. ఏం చేస్తావు, మనకు పుట్టిలేడు అనుకుందామని ఇడిసొచ్చిరి. ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా సార్, ప్రపంచ వ్యాప్తంగా మెంటల్ హాస్పిటల్ ఉన్నాయి సార్. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ సైన్స్ వాళ్ళని బాగా చేయలే కదా సార్ వీళ్ళని. నా బుద్ధి ప్రకారంగా, నా విశ్లేషణ ప్రకారంగా అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? మూడే విషయాలు చెప్తా. ఆరోగ్యకరమైన జీవితమే అభివృద్ధి, రోగరహితమైనటువంటి సంసారాలే అభివృద్ధి, నా ఉద్దేశం ప్రకారం. అభివృద్ధి ఇప్పుడు మనం ఇంత అభివృద్ధి చెందినాం, ఇంత అభివృద్ధి చెందినాం, ఇంత అభివృద్ధి చెందినాం అని అంటారు కదా మేధావులు కొంతమంది. అభివృద్ధి అంటే ఆరోగ్యకరమైన సమాజం ఎప్పుడైతే ఉంటుందో అది అభివృద్ధి. మానవుడు ఒక గొప్ప స్టెప్ చేసిండన్నీకే నిదర్శనం. రెండవది, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకంతా తెలిసే ఉంటుంది, అదేం గొప్ప విషయం కాదు నేను చెప్పేది. సకాలంలో వయసుకుండే ధర్మాన్ని అనుసరించి పెళ్ళిళ్ళు చేసుకొని సకాలంలో సంతానమై చేతికి నోటికి సకాలంలో చేతికొచ్చే పిల్లలు ఉండడం అభివృద్ధి. దీన్ని నేను బాగా నమ్ముతా. వయసు అంతా అయిపోయినాక, సగం వయసు ఒడిచిపోయినాక పిల్లలకి అంటారు చూడు, అది అభివృద్ధి కాదు. అయ్యో, నేనేమంటుండా, నీకు ధర్మం మీద మాట్లాడుతున్నా, నేను నీ సైన్స్ మీద మాట్లాడుతుండలేను. మీ టెక్నాలజీ, మీ సైన్స్, మీ చదువులు ఇట్లా మాట్లాడతాయి. నేను చెప్పే అభివృద్ధి ఏంటంటే ఇది. ఈ రుగ్మతలు ఎప్పుడైతే సమాజంలో ఉంటాయో అది అభివృద్ధి. మానవుడు ఒక అడుగు ముందుకేసినట్టు లెక్క. రోగరహితమైన సమాజం కావాలి, ఆరోగ్యకరమైన సమాజం రావాలి. అర్థమైనా? ఏ వయసుకు ఆ వయసు శుభకార్యాలతో సస్యశ్యామలంగా జీవించే సమాజం ఉంటే అది అభివృద్ధి. ఒప్పుకోలే కదా? ఇప్పుడు ఈ సార్ అడిగిన కర్మ సిద్ధాంతం అంతా కూడా, ఇప్పుడు మనము మోటుగా పల్లెటూళ్ళలో పెద్ద మనిషి అయిందంటాం ఆడపిల్లని, రజస్వాలు అయితే పెద్ద మనిషి అయిందంటాం. అంతవరకు అనంది అప్పుడే పెద్ద మనిషి అయిన ఎందుకోసం అంటారు? పుట్టినప్పటి నుంచి ఆ వయసుకు వచ్చే వరకు సత్వగుణ సంపన్నురాలు స్త్రీ. అలా మెచ్యూర్డ్ అయిన తర్వాత రజోగుణమైనటువంటి రజస్సుతో కూడుకున్నటువంటి గుణాలు ఎక్కువ ప్రబలుతాయి కాబట్టి రజస్వాల. రుజుధర్మం, రుజుస్సు, రజోగుణ శక్తి ప్రబలేటటువంటి స్టేజ్ స్టార్ట్ అయింది కాబట్టి రజస్వాల. అర్థమైనా? ఆ ధర్మం కాలం ఇస్తుంది మనకు. ధర్మశాస్త్రాలు ఏం చెప్పిండ్రంటే ఆడపిల్ల రజస్వాలైన 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి. మగపిల్లగానికి మూతి మీద మీసాలు, శరీరంలో వయసు వచ్చి తన రేతస్సు ఉత్పన్నమయ్యేటటువంటి దశ నుంచి 4 సంవత్సరాలకు పెళ్లి చేయాలి. ధర్మంలో క్లియర్గా చెప్పిండ్రు. మీరేమో బాల్య వివాహాలు అంటారు, ఈ వివాహాలు అంటారు, ఆ వివాహాలు అంటారు, ముసలైనాక పెళ్లి చేస్తారు. ఇక పంట విషయానికి వస్తే రసాలు ఊడేటప్పుడు మామిడి పండును కోసుకొని తిందామంటారు, ముసలిపోయినాక ముదిరిపోయినాక తిందామంటారా మీరు? రసాలు ఊరేటప్పుడు పండును కోసుకొని తిందామంటారు, మురిగిపోయినాక తింటారా? తినరు. పంట బాగా పర్వానికి వచ్చిందంటే కోసుకొని ధాన్యం ఇంటికి తెచ్చుకుందామంటారు. అంత అయిపోయినాక గింజలు నేలకు రాలినాక కోసుకొచ్చుకున్నామంటే కోసుకొచ్చుకుంటారా? మీ నిమిత్తార్థంపై మీరు విలువలు పెట్టుకుంటారు, కొన్నిటికి మాత్రం విలువలు పాటించరు. గివి తప్పినప్పుడే కర్మ ఆపాదం అవుతుంది చూడు, గివి తప్పినప్పుడే కర్మ ఆపాదం అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే లేచి ఫ్రెష్గా పండ్లు తోముతారు, తోముకుంటే ఏమవుతుంది? ఏముంటది చెప్పు? నోరు ఓసిన కొడుతుందని కడుక్కుంటావు, అంతే కదా? పొద్దున్న లేచి బ్రష్ చేసుకునాలే, తర్వాత స్నానం చేసుకునాలే, తర్వాత టీయో కాఫీ టిఫినే తినాలి. నీ మేనిఫెస్టో ఇది, నీ డైలీ దినచర్య.
మళ్ళీ ఈ జన్మని ఇచ్చిన వాడు కొన్ని దినచర్యలు పెట్టిండు కదా, ఈ దేహానికి కొన్ని విలువలు ఇచ్చిండు కదా, అవి వద్దు మనకు, అవి వద్దు. మనమేమో కంఠంలో ప్రాణం పోయినా ఏ తప్పమంటాం, దేవునితోనే మనకు పని లేదు. దేవుడే మన బువ్వ పెడతాడా 10 రూపాయలు ఇస్తాడా అనుకోరుకు. మళ్ళా బువ్వనిచ్చేది దేవుడే, 10 రూపాయలు ఇచ్చేది దేవుడే. ఈనాడు పచ్చనోట్లు దేనితోనో తయారవుతున్నాయి చెప్పురి, నువ్వు చెప్పు. నోట్లు దేనితోనో తయారైతాయి, కాగితంతోనో తయారైతాయి. వెదురుతోటి ఒక విధమైన కాగితం, ఆ కాగితం ఒక విధమైనటువంటి చెట్టు యొక్క అది. ఆ చెట్టుని ఎవడు ఇచ్చిండు? ఆ చెట్టు భూమి ఇచ్చింది, భూమి పుట్టిస్తుంది, భూమి ఇస్తుంది. భూమి ఆ చెట్టును పెంచి పెద్ద చేయనిక ఓజస్సును ఎవరు ఇచ్చిండ్రు? వర్షం ఇస్తుంది. వర్షము సకాలంగా ఋతుధర్మాన్ని అనుసరించి కురవాలంటే దానికి ఆధారం ఎవరు? గాలి, ఋతుపవనాలు. గాలి సక్రమంగా ఋతుధర్మాన్ని అనుసరించి ఋతుపవన స్థితిని అనుసరించి వీయాలంటే కారణం ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు వేడి ఉష్ణం. అగ్నిదేవునికి ఆ దిశా కేంద్రకం ప్రసాదించేది ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుని నడిపేది ఎవరు? ఇంద్రుని ఆదేశించేది ఎవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు నడిపేది ఎవరు? శివుడు. శివుని నడిపేది ఎవరు? అమ్మవారు. ఇంకా నీవు ఏడు నుండి ఏడుకొస్తేవి ఏడు తెచ్చుకుంటు చెప్పు. ఇలా అంతా పక్కకు జరిపి నువ్వు పచ్చనోటు తీసుకురా. దట్ ఈజ్ యువర్ టెక్నాలజీ, యువర్ సైన్స్. నీ గొప్పతనం, నీ విఘ్నత, నీ మాన్యత, నీ ప్రతిష్ట. మానవుడిగా నీ గొప్పతనాన్ని దేవుడి ముందు తలవంచడానికి నీకు కించిత్తైన ప్రమేయం ఉండకూడదు. అంతా ఆయన భిక్ష, ఆయన దయ, ఆయన దాక్షిణ్యం, ఆయన కృప, ఆయన ప్రేరణ, ఆయన అదృష్టం, ఆయన అనుగ్రహం. భగవంతుడు లేనిది ఏముంది? నా పేమిన ఈ చెమట కూడా రాదు, దేవి ఆజ్ఞ లేనిదిగో చెమట కూడా నాకు రాదు. నన్ను నమ్ముకొని అంబాత్రయ క్షేత్రానికి నన్ను నమ్ముకొని వచ్చిండ్రు కాబట్టి మీకు అజ్ఞానం ఉండకూడదు, మీరు ఎప్పుడు పాపాత్ములు కారాదు, మీకు ఈపున కర్మ కూసుండ్రాదు, సారన్నట్ల కర్మ సిద్ధాంతంలో మళ్ళీ మీరు పుట్టరాదు. పుట్టరాదంటే నేను చెప్పింది నమ్మాలి. ఏంది? ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించొద్దు ప్లీజ్. అసలు దేవుడు మీకు కష్టం వస్తే మిమ్మల్ని మీరు తిట్టుకోర్రి, మీరు ఆల్మోన్లు గుసగుసలాడుర్రి, ఇంకేమన్నా అనుకోర్రి, దేవుని జోలి కోకుర్రి. ఎందుకో రాదు దేవుని జోలి కంటే నేను చెప్తా చూడు. మన ఇంటి ముందర ఒక డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయింది, జామ్ అయింది. డ్రైనేజ్ సిస్టమ్ మాన్యువల్ బ్లాక్ అయిందని దాన్ని మంచిగా సరి చేయమని ప్రధానమంత్రికి పోయి చెప్తే బాగుంటుందా? ప్రధానమంత్రికి పోయి కంప్లైంట్ చేస్తే బాగుంటుందా? లేదయ్యా నీ వచ్చి దీన్ని క్లీన్ చేయంటే బాగుంటుందా? ఎందుకు బాగుంటలేదు సార్? ఎందుకు బాగాలేకుండా చెప్పు. చిన్న విషయం కాబట్టి, చాలా చిన్న విషయం కాబట్టి ఆయన దాకా పోయే విషయం కాదా? అతను ఏమన్నా పెద్ద ఇదే 4 చేతులు ఉండే 4 కాళ్ళు ఉండవే కదా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైనేజ్ లైన్ క్లియర్ చేయాలంటే మనకు ప్రధానమంత్రి హోదా అవసరం లేదు. ఆయన కింద మంత్రులు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, జిహెచ్ఎంసి వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. ఇంతమందిని సర్పంచులని, ఎంపీటీసీలని, ఆఖరికి వార్డు మెంబర్ని కూడా ఇడిచిపెట్టి డైరెక్ట్ ప్రధానమంత్రితో పోయినట్లు. ఇది ఎంత అజ్ఞానమో! తుచ్చమైన సుఖాలి వల్ల తుచ్చమైన కష్టాలు ఇవన్నీ తీసుకుపోయి దేవునితో పోయి తెచ్చి డ్రైనేజ్ సాఫ్ చేస్తారు అన్నట్లా చేయరాదు పాపం. భగవంతునికి ఇవి మెప్పవు. దేవిని అడగాలంటే ఏం అడగాలి చెప్పున్నా? ఆర్డర్, సిటికెళ్ళేసి ఆర్డర్ చేయలేదు. దేవిని ఏమన్నా తెలుసా? నాకు దీర్ఘ సుమంగళీ తత్వాన్ని ప్రసాదించమని అడగాలి, సత్ప్రవర్తనతో కూడుకున్న సంతానాన్ని ప్రసాదించమని అడగాలి, పరిపూర్ణమైన ఆయుర్దాయం ఏమని అడగాలి, మంచి సుజ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి. ఏ కాలానికి ఆ కాలం నా శరీరం రిఫ్లెక్ట్ అయ్యి కాలానికి అనుగుణంగా నా శరీరం మారుతూ ఉండాలని మీరు అడగాలి దేవిని.
ఈ ఋతువులో వచ్చే ఉష్ణతాపానికి నా శరీరం తట్టుకునేటట్టు నాకు ప్రసాదించు శక్తిని అడగాలి. ఎక్కువ వర్షాలు కురిసినవంటే ఆ తేమకు ఆ చలికి నా శరీరం తట్టుకునే శక్తిని ప్రసాదించమని అడగాలి. అర్థమైనా? కరువు వచ్చింది, వర్షాలు పడలే, తిండికే తిండి లేదు, ఒక పూట తిన్నా 24 గంటలు నా శరీరం తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించమని అడగాలి. మంచి శక్తిని, జ్ఞానమి, మంచి చెడులు గుర్తించేటటువంటి విశ్లేషణామృతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి. కానీ ఏమంత చిన్న చిన్న విషయాలు, లాజిక్ లేని క్వశ్చన్లు వేస్తారు దేంతో అనుకో అన్ని. మొన్న ఒక అబ్బాయి వచ్చిండండి పీఠానికి, అదేదో ఎంటెకో బీటెక్ అంట. గురూజీ నేను మంచిగా పాస్ అయితా, నాకు నమ్మకం ఉంది, సీటు కూడా వస్తుంది నమ్మకం ఉంది, ఉద్యోగం కూడా వస్తుంది నమ్మకం ఉంది, కానీ ఒక చిన్న డౌట్ ఉంది అంటాడు. మళ్ళా అన్నీ వస్తాయి నమ్మకం ఉంది కానీ డౌట్ ఉంది అంటాడు. ఏందయ్యా? ఏమో స్వామి నమ్మకం లేదంటాడు. మళ్ళీ ఆయన చెప్పే ఫ్లో అటు చూస్తే నేనేమనుకున్నా, ఈ చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా. లాస్ట్కి వచ్చి ఏమో సార్ డౌట్ ఉందా అంటాడు. మళ్ళా దాని కొరకు ఆయన ఊరు ఇక్కడ మన గజ్వేల్ పక్కలంట, అంత దూరం నుండి వచ్చి ఆడ 100 రూపాయల టోకెన్ తీసుకొని 42వ నంబర్ అంతసేపు కూసినేది అవసరమా? ఆడ అమ్మతోనే చెప్పిపోతే కూడా పని అవుతుంది కదా. ఇట్లా కారాదు. ఇట్లా అయితే కూడా ఏమవుతుంది? మంచి పరిజ్ఞానవంతుడవై నీవు కాలంలో నడవాల్సింది పోయి అజ్ఞానంలో నడిచావు కాబట్టి ఇది కూడా కర్మ సిద్ధాంతంలో పడుతుంది. అర్థమైనా? గవర్నమెంట్ నీకు ఒక ట్యాబ్ ఇచ్చింది, ల్యాప్టాప్ సిస్టమ్, దాంట్లో ఏదో సమ్ ఫైల్ డిజిట్ చేయమని ఇచ్చింది. నువ్వు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేస్తా అంటే ఒప్పుతారా? ఎందుకు ఒప్పరు? నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేస్తా అంటావు, నువ్వు పెట్టకూడదు కదా. అట్లా ఏ విలువకు ఆ విలువ, ఏ గుణమునకు ఆ గుణం స్పందించగలగాలి. అప్పుడు దేహానికి ధర్మం వస్తుంది, ధర్మానికి విలువ వస్తుంది, విలువకే మోక్షము. అర్థమైనా? అట్లా ఉండాలి మీరందరూ కూడా. నా కోరిక ఉంటారా? ఏమనబ్బా ప్రయత్నం చేస్తున్నాం. నేనేందో కానీ ఏమంటే ఒక రీపు కింద ఒక రీపు దడవది. ఇది ఒక్కటి నీతి బాగా గుర్తుపెట్టుకోరి. ఒక రీపు కింద ఒక రీపు దడవది. ఎవరి రీపు దడవాలంటే ఓలకు ఓల రీపు దడుపుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం. ఒకవేళ ఇప్పుడు ఆ ముసలామె వచ్చింది పాలమూరు నుంచి, పాపం ఆమె వయసు అయిపోయింది, నడవని కూడా చేతనైతే లేదు, ఒక ఆమెతో వచ్చింది. అటువంటి వాళ్లకు మా తపస్సు, మా మంత్రం జల్దీ పనిచేస్తుంది. ఎందుకంటే ఆడ పాత్రత ఉంది, యోగ్యత ఉంది. ఎందుకంటే ఆమె నడవలేదు, వృద్ధురాలు. ఏదన్నా దేహి అన్నదంటే కూడా కాలం చల్లగా చూస్తుంది. కాల్యతులు గట్టి ఉండి, ఆలోచించగల జ్ఞానం ఉండి, హోదా ఉండి, పలుకుబడి ఉండి, డబ్బు ఉండి, నువ్వు ఇదేనన్నా సంపాదించుకునే శక్తి కూడా ఉన్నప్పుడు అప్పుడు కూడా నువ్వు కొన్నింటిని ఆశించడం, కొన్నింటిని ఆర్జించడం లాంటివి చేయరాదు. ఇప్పుడు బస్ స్టాండ్ లో మంచిగా నడుపుకుంటాం, నేను తిడతాం పని. టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, మనం అభివృద్ధి చెందామని గర్వపడుతుంటాం కదా చాలా మంది. బిచ్చగాళ్ళు లేని సమాజం ఎప్పుడైతుందో అప్పుడు అభివృద్ధి చెందినట్టు మనం. కానీ భారతదేశము భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బిచ్చగాళ్ళు ఉండరు సార్. ఇప్పటికీ ఉన్నాయి. ఏమి లేకుండా కూడా పేపర్ కింద పెట్టి మరి స్తంభాలు నిలబెట్టారు. అప్పుడేం టెక్నాలజీ? అప్పుడు మనోసంకల్పం గట్టి ఉండే, సంకల్పం గట్టిది. ఇప్పుడు ఎట్లుందంటే ఇంటి పక్కనే ఉంటాడు ఫ్రెండ్, ఒక 4 అడుగులు 5 అడుగులు వేస్తే ఫ్రెండ్ ఉంటాడు. ఓని దగ్గరికి పోయి పిలుచుకోవడానికి చేత కాక ఫోన్ చేసి ఏ రారా నడక 44 రకాలుగా మంచిది. నడక 44 రకాలుగా మంచిది. నడక వలన 44 రకాల గ్రంథులకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది మన బాడీలో. ఏ వంకతోనైనా నడిచిన వాడు పట్టు కోల్పోడు, గట్టితనం వస్తుంది, దృఢత్వం వస్తుంది. అందుకే ఊకనన్నా మనం చిన్న దానిలో కూడా అట్లా ఉసినవ్వకుండా ఊకనన్నా మళ్ళాడాలి.
చూడండి, స్వామీజీలకు ఒక నియమం ఉంది. ఏంటంటే అకారణంగా బయట కనిపెడకూడదు. మేము ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏ స్థితిలో ఉంటారో, అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అనగా ఆమె ఒకవేళ బహిష్ట అయి ఉంటుందో, ఆమె గాలి అక్కడ నుంచి గాలి వస్తుంటది, ఆమె మీన పారిన గాలి ఆమె తగులుకుంటూ నా మీన వచ్చిందనుకో, మాకు కొన్ని ప్రబంధనాలు ఏర్పడతాయి. అందుకే సన్యాసులు ఎక్కువ బయట కనిపించరాదు. ఎంతసేపు ఉన్న గుప్తంగా ఉండాలి. అట్లొచ్చి అందరికి దర్శనం ఇవ్వాలి. 1 గంట 4 గంటలు మాట్లాడాలి, ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. అది తాపసులకు ఉండే నియమం. కానీ పూటకు 10 సార్లు వచ్చి తిరలాడతా నేను. పూటకు 10 సార్లు వచ్చి తిరలాడతా. అక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి అక్కడ తిరలాడతా. ఎందుకంటే కొంతమంది స్వామీజీలు కుదేసిన కుందేలాక కూర్చొని పొట్టలు ఇంత పెద్దది తెచ్చుకుంటారు. ఓల కన్నా 2 ఇంత లెక్క పొట్టలే ఉంటాయి. ఆయాసపడతారు మాట్లాడనీకే. గంట ప్రవచనం 2 గంటలు చెప్తారు, ఉబ్బు పట్టిపోయింటారు. ఆ దురావస్థ నాకు రారాదని ఒక ఆమ్కి తిరలాడుతా చూడు. తిన్నదే పిడికాడన్నం జల్దీ అరగాలని ఊక తిరలాడతా. ఎండ వస్తుంది మధ్యాహ్నం, వీళ్ళకెళ్ళి కాలు చెర అంటే అట్లే తిరలాడతా చూడు. సన్యాసులకు ప్రాణభయం ఉండరాదు, మానభయం ఉండరాదు, దేహ భయం ఉండరాదు, దేహ భీతి ఉండరాదు. అయినా నేను ఇంత తిరలాడతా అంటే మీరెంతగానో తిరలాడాలి. కాళ్ళకు కందిరీలు కట్టుకున్నారా తిరలాడాలి మీరు. ఇంట్లో 100% ఇంటికింటాదులు, పిల్లలు, భార్య అందరూ కూడా అనవసరమైన దానిలకు కేకలు పెట్టకుర్రి. కయ్య కయ్య గయ్య గయ్య జగడాలాడకం తీ దో దా ధూ ధూమ్ ఢామ్ ఢమ్ అని మంత్రాలు చదవకుర్రి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో చెంచలం ఏర్పడుతుంది. చెంచలం ఉన్న కాడ డబ్బు ఉండలేదు. అయ్యో, బాపనోళ్ళు కూడా జగడం ఆడతారు, కానీ లెక్క మీద జగడం ఆడతారు. బాపనోళ్ళ జగడం ఎట్లుంటే తెలుసా? నేను చెప్పున్నా, ఏవండి ఎందుకు చేశారండి ఆ పని? చేయకపోతే అయిపోయేది కదా. లేదు లేవే, ఏదో చేయాలని చేశాను, సర్దుకుపోతే అయిపోతుంది కదా. మన జగడలు ఎట్లుంటే తెలుసా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని. అంటే నేనేం ఎవరితో జగడమాడలేను, నాకేం పెళ్ళం లేదు, నేను జగడమాడలేను. కానీ అనుభవం, నేను పురుషుడికి వీర్యధర్మం ఉంటుంది, నపుంసకుడికి వీర్యధర్మం లేకుంటది. వీర్యాన్ని ధర్మంలో వాడిన వాడు మోక్షం పొందుతాడు. వీర్యం వాడని వానికి సాధన రాదు, మంత్రం ఎక్కది, పూజలు ఫలించవు, అనుకున్న పనులు కావు, విద్వత్తు రాదు, వాడు పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు వస్తాయి. దీన్ని భద్రం పరుచుకొని దీన్ని కాపాడుకున్నాడు ఏడన్నా గెలుస్తాడు, వాడు రాజు అవుతాడని చెప్తే ఒక పెద్ద మనిషి ఏమని కామెంట్ పెట్టింది తెలుసా? ఈయన సన్యాసి, ఈయనకి ఎట్లా తెలిసి వాళ్ళ ఈయన సన్యాసికి వీర్యం గురించి ఏం పని అబ్బా? కామెంట్ వచ్చింది. చూడండి, మీతోన మాట్లాడుతున్న ఈ దేహం 30 సంవత్సరాలది, ఈ జన్మలోది ఉండొచ్చు. ఈ ఆత్మ ఎన్ని జన్మలదో, ఆ జన్మల యొక్క సువాసన, ఆ జన్మల యొక్క సంస్కారము ధ్యానంలో కూర్చొని, తపస్సులో కూర్చొని అంతా డౌన్లోడ్ చేసుకుంటాం. ఉత్తర జన్మల నేను రాజయోగిని, ఈ జన్మల తాపసినైనా, పోయిన జన్మల నాకు పెండ్లం పిల్లలు అందరుండ్రి, ఆ జన్మలు కూడా నేను మొగోన్నే, ఆ జన్మలు కూడా పురుష జన్మనే నాది. అక పూర్వజన్మ సంస్కారం ఉండి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిండంటే 2024 ఆయన ఏమైనా పుట్టి మళ్ళీ అక్కడ పోయి చెప్పిండా? ఆయన చెప్పిందంతా జరుగుతుంది కదా. అట్లా ఇప్పుడు అట్లా సంస్కార బలంతో, తపబలంతో, మంత్రబలంతో మేము చెప్తుంటాం, అంతే కదా. అట్లా ఇప్పుడు మనం మన ఇళ్ళల్లో ఆల్మోల్ ఎట్లా కొడతారంటే, ఇక చూసేటోళ్ళకి అందరికి అర్థమవుతుంది లేదు, చెప్తే నాకు వస్తుంది స్వామి. మాటకు విలువ ఉంది తల్లి. ఆడపిల్ల మాటకు 8 ధర్మాలు ఉన్నాయి, మగపిల్ల మాటకు 32 ధర్మాలు ఉన్నాయి. ఎందుకంటే మొగోడు సమాజంలో పోయి కొన్ని చేయాలి కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఏ సందర్భంలో మాట్లాడాలి ఆడపిల్ల చెప్పున్నా? ఏదన్నా అడుగు సమయం లోపల మాట్లాడవాలి, అది తప్పదు. ఏదన్నా అడగాలి, ఏదన్నా తీసుకురమ్మన్నది, అంతే. రెండవది, ఏదన్నా ఇచ్చు సమయం నందు మాట్లాడాలి. అది మౌనంగా ఇవ్వవలసింది ఉంటే అవసరం లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాట్లాడాలి, తప్పదు. మూడవది,
తను ఏదన్నా వివరించేటప్పుడు, ఇప్పుడు స్కూల్లో టీచర్ అయితే సబ్జెక్ట్ని వివరించాలి కదా, మాట్లాడాలి. ఏదన్నా సేవ చేసేటప్పుడు డాక్టర్ ఒక సర్జన్ చేస్తారు, ఒక గోళీలు వివరించి చెప్పాలి, మందులు వివరించి చెప్పాలి, మాట్లాడాలి. పోలీస్ ఒక దొంగను పట్టుకున్నప్పుడు దొంగ తాలూకు వివరాలు అడిగేటప్పుడు మాట్లాడాలి. లాయర్, మహిళా న్యాయవాదులు కూడా ఉంటారు కదా, కోర్టులో వాదించేటప్పుడు మాట్లాడాలి. వృత్తి ధర్మాన్ని, సంసార ధర్మాన్ని అనుసరించి మాట్లాడవచ్చు. అన్య సమయమునందు మాట్లాడినట్లయితే ఆడపిల్ల జిహ్వయందు వాణి యొక్క ప్రథమ కళ ఉంటది, మగపిల్లగాని జిహ్వయందు వాణి యొక్క ద్వితీయ కళ ఉంటది, సరస్వతి అంశాలు. ఆ కళకు అన్యాయం చేసినట్లు అవుతాం. ఆ సందర్భమే లేకుండా లడలడలడ మాట్లాడుతుంటారు కొంతమంది. అట్లా మాట్లాడరు. మాటకు విలువ ఉండదు, మాటకు మర్యాద ఉంది. కాబట్టి టంగు స్లిప్ అయిపోతే చాలా స్లిప్ అయిపోతాయి సమాజంలో. అందుకే టంగు స్లిప్ కాకుండా గట్టిగా పెట్టుకోవాలి. అర్థమైనా? సీతాదేవిని రాముడు ఒక మాట అడుగుతాడు, ఏమంటాడు తెలుసా? ఏకాంతంగా వాళ్ళిద్దరు కూర్చుంటారు అట్లా. దేవి, ఏ కారణం చేతనన్నా మనం విడిపోకూడదు, నాకు మాట ఇయ్య అంటాడు. అమ్మవారు మాట ఇస్తలేదు. ఎందుకు మాట ఇవ్వని కూడా అడుగుతాడు అతని. చమత్కారంగా ఆమె చెప్పి తప్పించుకుంటది. స్వామి, మనం విడిపోయే సందర్భం ఉంటదా, ఎందుకు అడుగుతున్నావంట, తప్పిస్తుంది కానీ మాట ఇస్తలేదు. ఆమె మాట ఇచ్చితే లవకుశిల కొరకు వాల్మీకితో కోకుండే గానో ఏమో. చూస్తే మాటను కాపాడేనా? మాటను కాపాడినందుకు ఆమె ఈ వాల్మీకి మహర్షితో పోయి ఋషివాటికలో వాళ్ళకు జన్మనిచ్చే యొక్క వరము సఫలమాయే. లక్ష్మణునిది, హనుమంతుంది, శత్రుఘ్నుది, భరతుని యొక్క శక్తియుక్తులను పరీక్ష చేసే సందర్భం ఒకటి పరిపూర్ణమైపాయే. చాలా ఉండే ధర్మనీతులు. తెలియని మేధావులేమో రాముని తిడతారు, సీతందోలిచ్చే 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 అని. మేడిపండు ఇప్పి చూస్తే తెలిసినట్లు ఉంటుంది దీంట్లో అర్థాలన్నీ, గూఢార్థాలు. మన సంసారంలో లోతులే మనకు తెలియకపాయే, ఇంకా రామాయణం లోతులు తీసి బాజార్లు వేస్తాం మనం. నాతో అడుగుతారో వాళ్ళందరికీ గోమాత కళ్యాణానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇస్తే అడుగుర్రి. గోమాత లగ్నంకు సంబంధించిన ముహూర్తం ఇంట్లో ఉంటే చాలా మంచిది. పత్రిక ఇప్పుడు ఒక స్త్రీది ఒక పురుషుడు లగ్న పత్రిక నిర్మాణం చేస్తాం కదా, లగ్న పత్రిక ఆచార్యుడు నిర్మాణం చేసిన తర్వాత దాన్ని ముద్రీకరిస్తాం. అప్పుడు పాతకాలంలో బట్టల మీద రాస్తున్నారంట. కొంత మనుషులు కొంత ఓపిక తెచ్చుకొని విజ్ఞానంగా బాగా నడిచే కోణం లోపల ఆధ్యాత్మిక విజ్ఞానం, మీ విజ్ఞానం కాదు, కొన్ని పత్రాల మీద లగ్న ముహూర్తం రాసి పంపిస్తున్నారంట. ఆచారం ఏంది, ధర్మం ఏందంటే ఆ దంపతుల యొక్క కుటుంబ ధర్మం వికసితమై వాళ్ళ వంశావళి జీవితం ఉన్నంత, సృష్టి ఉన్నంత వరకు కొనసాగాలంటే లగ్న ముహూర్తం 16 పొలిమేరలకు వంచాలంట. అంత బంధుబలగం లేదు కదా స్వామి, మాకు తక్కువ సుట్రికం ఉంది అంటే, తక్కువ రిలేషన్షిప్ ఉందంటే కనీసం 3 పొలిమేరల కన్నా లగ్న పత్రిక వంచాలంట. 3 గ్రామాలకు అంటే ముహూర్త వితరణ. ఆచార్యుడు బ్రహ్మ, సాక్షాత్తు బ్రహ్మతో సమానం, బ్రాహ్మణుడు. బ్రహ్మ లగ్నాన్ని నిర్మాణం చేసి ముహూర్త నిశ్చయం చేసిన తర్వాత దాని మీదకి ఒక దైవశక్తి కూర్చుంటది. దాన్ని ముద్రీకరించిన తర్వాత దాని మీదకి గౌరీ కళల ఆవాహనం అవుతాయి. గౌరమ్మ, ముత్యాల గౌరమ్మ, ముత్యాల గౌరమ్మ. ఆ గౌరమ్మను పొలిమేర దాటి ఎన్ని పొలిమేరలకు వంచుతామో ఆ దంపతుల జీవితం అంత ఉజస్సుగా మారుతుంది. మన ధర్మాలు అవి. గోమాత కళ్యాణానికి సంబంధించిన ధర్మం ఏందో తెలుసా? గోవు యొక్క లగ్న పత్రిక ఇంట్లో ఉంటే 100% ఆ ఇంటికి వైధవ్యం సంభవించదు. సినపాయంలో భర్త చనిపోయా, చిన్నపాయంలో పిల్లం చచ్చిపోయా అనేది రాదు. 100% రాదు. మరీ అంత పెద్ద కర్మ, ఏమన్నా అంత పెద్ద పాపమో శాపమో రాతను ఉంటే జరగొచ్చేమో. దానికి నేను మరీ అంత గొప్పగా గ్యారెంటీ అయితే ఇవ్వలేను. పూర మరీ అంత పెద్దగా ఉంటే, చిన్న చిన్నవి కూడా జరిగిపోతున్నాయి స్వామి కొన్ని తాత్కాలికంగా, దానికి తగు పుణ్యం లేక. కొన్ని చెట్టుకు కాయలే రాలుతుంటాయి, కానీ చెట్టు ధర్మం ఏందో తెలుసా? కాయ పండై పండు పక్వమైన తర్వాత తల్లిని వీడి నేలకు రాలాలే పళం. కానీ కాయలే రాలుతాయి కొన్ని. ఎందుకు రాలుతాయి చెప్పు? గాలి కూడా రాలుతాయి, గాలి లేని చోట కూడా కాయలు రాలుతాయి. అట్లా
చిన్న చిన్న కర్మలు కూడా ఓలిపోతుంటాం, సోలిపోతుంటాం, పడిపోతుంటాం, మరణిస్తుంటాం కాయలు రాలినట్లా. కానీ పండైనాకనే జన్మ రాలలే, పక్వం అయిపోయినాకనే సంసారంలో ఓడిపోవాలి. ఏ పక్వం కాకుండానే కొందరు ఓడిపోతుంటాం ఈ చిన్న చిన్న కారణాల వల్లనే. ఇవి కొట్టుకుపోవాలంటే ఏం చేయాలి? తగు పుణ్యం కావాలి. ఆ పుణ్యం పురుషార్థం రావాలంటేనే ధర్మం మెచ్చినటువంటి కార్యముల వలన వస్తుంది, పిచ్చి పిచ్చి పూజల వల్ల రాదు. ఎందుకు రాదు సార్ ఈ పూజలు కాదని నీవు అంటే కానీ నేను ఒక మాట చెప్తా. పిచ్చి పిచ్చి కాగితాలను తీసుకుపోయి ఒక కంపెనీలో ఉద్యోగం అడుగు, ఎందుకు ఇయ్యరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని తాలూకు సంబంధించిన అర్హతలు తీసుకపోతేనే యాక్సెప్ట్ చేస్తారు నిన్ను, అవునా? ఇది కూడా అంతే. ధర్మం మెచ్చుండాలి, భూదేవి పరవశించిపోవాలి, పంచభూతాలే సాక్ష్యం చెప్పగలగాలి ఈ ధర్మమైన కార్యమని, ఇది పుణ్యార్థకమైన కార్యమని చెప్పాలి. అటువంటి కార్యాలు చేస్తే అటువంటి కార్యముల వలన మీరు పుణ్యం పొందుతారు, బాగైతుంది. మొన్న ఒక పెద్ద మనిషి కామెంట్ చేసిండు నాకు, ఆవులకు పెళ్లి చేసి పేలాలు ఏర్క తింటున్నావా స్వామి అంటాడు నన్ను. శ్రీరామచంద్ర, నేను ఈ సంవత్సరం యూట్యూబ్లో గోమాత కళ్యాణం గురించి చెప్పాల్సి వచ్చింది ఆయన. నేను గోవు కళ్యాణం చేయబట్టి 5 ఏండ్ల 4 ఏండ్ల 4 ఏండ్ల కింద నా యూట్యూబ్ లేదు కదా, 4 ఏండ్ల కింద నా యూట్యూబ్ లేదు. మళ్ళీ అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కదా యూట్యూబ్లో. ఒక మాట, నేను 2011 నుంచే ఈ బిజ్జారంలో ఏ కడపను కొట్టినా చెప్తారు. బ్రహ్మాండమే మెచ్చే పుణ్యకార్యాలు నేను చేస్తా. అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు, అయ్యప్ప స్వామి మహాపడి పూజ, శివపార్వతుల కళ్యాణం, గోమాత కళ్యాణం, బోనాల పండగ, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ ఫేమస్ అని ఇగో గిట్లోడు సారోంచుడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు, బుద్ధి జ్ఞానం తెలిసినోళ్ళు, మహితాత్ములు, మనసున్నోళ్ళు ఓ 10 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. అమ్మ సాక్షి చెప్తున్నా, ముగ్గురమ్మల సాక్షి చెప్తున్నా. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం అని 5, 10, 1000, 2500 ఎవరో బుద్ధి తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు. అంతకుముందు ₹1 ఇచ్చే నాదులు లేడు నాకు. ఈ బిజ్జారంలో ఒక్క కడపనన్న నేను చందా అడిగినేమో, కావాలంటే అడగండి. ఏ ఒక్కరిని ₹1 నేను అడగలే. మరి అడగకుంటే ఎట్లా చేసినావు స్వామి అంత పెద్ద పెద్ద కార్యక్రమాలంటే? ఇప్పుడు చూడు, ఆకలి సత్యం అయితే అన్నం ఏడన్నా పుడుతుంది. ఈ సృష్టి ధర్మం. నేల సారవంతమై ఉందంటే ఎంత పనికిరాని ఇతనంనన్నా పంట పండిస్తుంది. సత్యం. ఎవరన్నా పుణ్యాత్ములు వస్తుంటే ఇస్తుంటే ఆ కార్యం ఎలగొడుతుంటే. నిన్న మొన్న యూట్యూబ్ వచ్చింది, ఒక ఆమె ఏం కామెంట్ పెట్టిందంటే మరీ విడ్డూరం. మొన్ననే సంవత్సరం కూడా కాలేదు, బతకనికి ఏ శాలని వేసుకున్నామంట. నాకేం బతుకుంది తల్లి, సన్యాసులకి ఏం బతుకుంది? ఎంత ఇప్పుడు ఎన్ని యూట్యూబ్లో వీడియోలు మాట్లాడినా, ఎంతమంది మీరు డొనేషన్లు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నాదేముంది, జానిడి పొట్ట, అందులో ఒక పూట భోజనం, గింత అన్నం, ఇక కుట్టని బట్ట అదేవరో ఇట్లాంటి వాళ్ళు తెస్తే చుట్టుకుంటా, బట్టెలు తిరలాడమన్నా తిరలాడతా, నాకేం మాన మర్యాదలు లేవు. ఒకటి, ఎవరన్నా తొడి పెడితే తింటా ఉంటా, నేనేం అడగాను. పోనీ నా పెండ్ల ముందు నా పిల్లలు ఉండరు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, వాళ్ళని మంచి కార్లలో తిప్పుదాం, వాళ్ళకి ఎకరాల భూమి రాసిస్తాం అనేది లేదు కదా నాకు. నీవిచ్చిన ₹10 ఆడ అమ్మకన్నా పెట్టాను, గోవుల కన్నా పెట్టాను, ఇట్లాంటి పుణ్యకార్యాలు చేసాను, ఆ పుణ్యం లోకంకి దారబోతును. రేపు గోమాత కళ్యాణం అవుతుంది కదా, ఉదయం 6 గంటలకు తంతు స్టార్ట్ అవుతుంది. ఆచార్యులు 18 మంది వస్తారు. 18 మంది ముక్త కంఠంతో వేదఘోష చేస్తుంటే, మీకు మంగళ స్నానాలు పెళ్లిళ్ళు చేసేటప్పుడు మీకు పసుపు పెట్టి స్నానం చేసేటప్పుడు పాటలు పాడతారు ఆడోళ్ళు. ఇక్కడ వేద మంత్రాలతోటి మంగళ స్నానాలు చేయిస్తాం, సుగంధ ద్రవ్యాలతోటి, గోవుకి కోడెకు. అక్కడి నుంచి చాలా అయ్యి మధ్యాహ్నం 2:30, 3 గంటల వరకు స్వామీజీల ప్రసంగాలు అయిపోయే వరకు మీరందరూ ఒక ధ్యానంలో ఉంటారు, దాన్ని చూస్తుంటారు. మీ యొక్క చింతనలు మీరు ఉంటారు, ఆచార్యులు ఒక చింతనలో ఉంటారు, నా మనసు ఇంకో చింతనలో ఉంటుంది. ఆత్మ సంకల్పం లేని ఏ పూజ కూడా వన్నే రాదు. నేను ఆత్మ సంకల్పం చేస్తా. ఈ పుణ్యకార్యమునకు ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి ఏ గడియల ఏ సందర్భంలో ఎంత అవసరం అంత ఇచ్చేసే అని డిపాజిట్ చేపిస్తా దాన్ని. అది ఇప్పుడు స్వామీజీలని పరమహంస పరివ్రాజకాచార్యులని బిరుదిస్తారు. రాజహంసలాగా ఉండాలి యోగి, జ్ఞానంతో తర్కం చేయలే, బుద్ధితోటి యోజన చేయలే. ఈ పుణ్యమునకి ఈయన పాత్రత ఇచ్చిండు కాబట్టి ఈయనకి ఏడ గండం ఉంది, ఏడ సమస్య ఉంది, ఏడ ప్రమాదం ఉంది. ఈ రోజు ₹1,00,000 లాస్ అవుతుందంటే ఈ పుణ్యం అడవై నిలబడుతుంది, లాస్ కానియేది. అప్పులైనవని వచ్చి కాళ్ళ మీద పడేది కాదు, అప్పులే నీకు రాకుండా చేసుకోవాలి, అది ధర్మం.
నేను ప్రతి పూజ మొన్న శివపార్వతుల కళ్యాణానికి ఎవరెవరు వచ్చిండ్రు? ఆ రోజు సాయంత్రం అమ్మ ముందల పోయి నేను ధర్మభాషలు చేసిన. అట్లా పుణ్యకార్యాలు చేసి ఆ తపస్సును మీకు దారపోస్తాను నేను. ఒకవేళ నేను అందరు స్వామీజీలాగా రెస్టారెంట్లో పోయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని ఇంత కోట్ర తాగి మందు తాగి ఇంకా రకరకాలుగా ఏదో దురాచారాలు అన్ని చేస్తే అనొచ్చు, తప్పులేదు. ఎటు తిప్పి దెబ్బ కొట్టినా నాది ఏం లేదు, ఉత్త బేడ. నన్ను అనేది కూడా ధర్మం కాదు. ఆ? ఏముందో ఏం లేదో కానీ ఆ కామెంట్లు తెచ్చి చూపిస్తే అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఆడ పక్కల గల కూడా పెట్టుకున్నకుంటి. ఒకరోజు ఏమైంది తెలిసిన, మా పెద్దోడు గల తెచ్చి పెట్టిండు 2013లో మా పెద్దోడు గల తెచ్చి పెడితే వాడిని కొట్టిన. వాడు వయసుకు నాకన్నా పెద్దోడు, నాకన్నా ముందు ఈ పంచభూతాలను ఆస్వాదించుడు, నాకన్నా ముందు నా తల్లి సను బట్టి పాలు తాగిండోడు. వాడిని తిట్టే హక్కు కొట్టే హక్కు నాకు ఈ జన్మకు లేదు, చిన్నోనికి లేదు. భ్రాత ధర్మం వ్యక్తమవుతుందాడ, భ్రాత ధర్మాన్ని అనుసరించాలి. కాబట్టి ఆయన నేను కొట్టిన. ఎందుకు కొట్టిన తెలుసా? గల పెట్టినందుకు. అంత చీదిరికం నాకు. ఇప్పుడే చెప్తే కదా, దమ్మున మీరు వచ్చి కాళ్ళ మీద పడితే కూడా ఓరోయేది నా జన్మ. అంటే ఈ వల్ల ఈ వీడియోలు వీళ్ళు కామెంట్లు పెట్టడానికి చెప్తున్నా, ఏమనుకోకండి. ఇవన్నీ అతీతం, తుచ్చములు. జన్మనే న్యాసం చేసిన వాళ్ళకు డబ్బుతో ఏమవసరం చెప్పు? నువ్వు చెప్పు. నీకు అవసరం స్వామి 10 రూపాయలు, ఓ ఫ్లాట్ కొనాలి, ఓ ఇల్లు కొనాలి, నీ పెళ్ళంకి ఓ బంగారు నెక్లెస్ చేపియాలి, ఒక కారు కొనాలి, నీకు అవసరం. మాకు అవసరం లేదా వెళ్ళ. ఇంకొక అతను ఏం చేస్తున్నాడు, నీవు రామకృష్ణ అని జపం చేయొచ్చు కదా, నీకు గుడి ఎందుకు అన్నాడు. ఓకే, ఆయన మాట నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రపంచంలో ఇటువంటి గుడి ఉంటే చెప్పి ఇప్పుడే కూలగొడతా. ఇది కూడా రేపటి నాడు ఫ్యూచర్లో నాకు ఈ కామెంట్ వస్తుందని అనగానే అమ్మవారు ముందుకే సెట్ చేయించింది. అన్ని ఉన్నాయి కట్టితే నన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్ ఇది. ప్రపంచంలో ఒక అద్భుతమైన మాన్యుమెంట్ ఇది. దురదృష్టం ఏంటంటే మనం కొంచెము ఎక్కడనో పుట్టినాము, మనం కొంత ఇక్కడ ఉన్నాం కాబట్టి మనల్ని ఎక్కువ హైలైట్ చేయరు. ఇంతే. ఎవరో ఒక మంచి పరంపరకు సంబంధించిన పీఠాధిపతి, ఒక వ్యవస్థలో ఉన్న స్వామీజీ కనీసం ఒక జ్యోతి వెలిగించిన, స్వామీజీ ఇంత మంచిగా జ్యోతి వెలిగించిండు, ఆ జ్యోతిలో ఒక ఆకారం వస్తుంది, లేనిదన్నా క్రియేట్ చేస్తారు కదా. ఇట్లా ఇక మీరన్నా వచ్చిండ్రు మంచిగా ఉండుర్రి. వీడికి వచ్చినంత వరకు దయచేసి చెప్తున్నా, మీరు అపోహాలు నమ్మకండి, ఎవరు మాటలు వినకండి. ఇంటే మాత్రం తాళలాగా కొట్టుకుపోతారు చూడు. అట్లాగా స్వామి. ఇప్పుడు నీ వచ్చిన 2024 సంవత్సరం, నీ పేరేం పేరు? విజయ్ ప్రకాష్. ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్ వాస్తవ్యుడైన విజయ్ ప్రకాష్ గారు, నీ శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు ఈ పీఠానికి వచ్చిపో, దేవుని ప్రత్యక్షం చేసి నీ ముందర నిలబెట్టి మాట్లాడిపిస్తా. చూడు చూడు. ఇప్పుడు దేనికన్నా ఒక అర్హత కావాలన్నయ్యా. ఇట్లా కూడా అడుగుతారు. అవునయ్యా, నువ్వు అమ్మవారితో మాట్లాడతావంట కదా, అమ్మవారు నీతో మాట్లాడుతుందంట కదా, అమ్మవారే చెప్పిందంట కదా, ఆ మన్నులు తీసుకురా, నీళ్లు తీసుకురా అని. మళ్ళీ అమ్మవారు అడిగి చెప్పు, అమ్మవారిని అడిగి పేదరికం పోగొట్టు, అమ్మవారిని అడిగి చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు కదా ఆపు, అమ్మవారిని అడిగి ముసలోళ్ళను కొట్టి బయటికి దొబ్బుతున్నారు కొడుకులు ఆపు అని కామెంట్లు పెడతారు. అయ్యో ఓకే, వాళ్ళు అన్నది కూడా ధర్మమే, లాజిక్ ఉంది ఆడ, లాజిక్ ఉంది, నేను ఒప్పుకుంటా. అమ్మని నేను అడగడానికి మీరు యోగ్యులై నిలబడతారా? నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తా, మా తమ్ముడు ఉన్నాడు ఆయనకు ఉద్యోగం ఇవ్వండి అని రాస్తా. వాళ్ళు నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని ఎంక్వైరీకి వస్తాడు. ఎంక్వైరీకి వచ్చి ఇతను ఏం చదువుకున్నాడు, ఏం చూస్తాడని అడగడానికి వస్తారు. వాడేమో గడెం కొడుతుంటాడు, నేనేమో ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అడిగింటా. ఇస్తారా? సమాజంలో వీళ్ళు అడిగినటువంటి దురాచారాలు జరగడానికి కారణం ఏంటంటే, ధర్మం అనే పాదం మీద నేను నిలబడితే దేవునికి ఇట్లా బొట్టు పెట్టి దామ్మా అని పిలిస్తే వచ్చి నేను బాగా చేస్తా. లేము, మీరు నిలబడుర్రి, మీకు శక్తి ఉన్నంత వరకు పీఠానికి రార్రి, మీరేం అడుగుతారు అడుగుర్రి. అయితే నేను ఇన్నోరలాగా సామి వస్తుండ మళ్ళీ ఏమి ఇయ్యవను అను అను ఏం కదా అను. అయ్యో
జర ప్రేక్షకులకు అర్థం కావాలి. అను ఎన్నేళ్ళు అయి చెప్పు మీరు రావట్టి పీఠంకి రావట్టి సంవత్సరం అయినా సంవత్సరం దగ్గర అయినా సంవత్సరం దగ్గర సంవత్సరం పాటు నువ్వు పీఠంకి రావడం వల్ల నీకు డబ్బులు వచ్చినవో పనులు అయినవో లేదా అది నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అయినవని నన్ను గొప్ప చేయని కనొద్దు, అయినవని నేను గొప్పలు చెప్పొద్దు. నీ మనసాక్షికి అమ్మకు తెలిస్తే చాలు. యాజ్ ఏ సన్యాసిగా ఒక స్వామీజీగా నీ వంశావళికి ఎంత ధర్మం దక్కాలో దక్కింది. నేను మనసు మీద చేసుకొని చెప్తా. మాకైతే చాలా మంచిది. 2016లో ఒక భక్తుడు వచ్చిండు బెంగళూరు నుంచి. ఆయన ఇదివరైతే మళ్ళీ రాలే, 2 సార్లు వచ్చిండు. ఇప్పటికి పున్నం కమాసకు అతని మీద గవ్వలేస్తా నేను. ప్రతి పున్నం కమాసకు గవ్వలేసి చూస్తే ఎట్లున్నాడు ఆయన. ఆయన అప్పుడు వచ్చిన పొజిషన్ చూస్తే, ఆయన రాతను బట్టి చూస్తే వెరీ డేంజరస్ థ్రెట్ లో ఉన్నాడు. ఆయనకు సుపారీ డబ్బులు ఇచ్చి ఆయన చంపమని ఇచ్చిరు. 2016 ఎక్కడా, ఇప్పుడు 24 ఎక్కడా? కానీ ఆయన ఇంకా బతికే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. గండం తప్పించింది అమ్మనే. ఇప్పటికి ఆయన ఏడున్న సశశ్యామలంగా ఆయురారోగ్యతలు ఉండాలనే నేను ఇక్కడ సంకల్పం చేస్తా. నా పీఠంకి రాడు, నా కూడిగం చేయడన్న పక్షపాతం నాకు లేదు. నాకు ఆ పక్షపాతం లేనే లేదు. ఇంకోటి లాజిక్ ఏంటంటే, వాళ్ళ తల్లికి ఆయన ఒక్కడే, ఆయన ఒకటే కొడుకు. వాడు చిన్నగా ఉండడు. ఓని పెంచి పెద్ద చేసి ఓనికి పెళ్లి చేసే వరకు ఉండాలి కదా, వంశవృక్షం కొనసాగని. ఇంకే అట్లా ఉంటుంది. ఉదాత్తమైనటువంటి స్వభావం నాకు ఇచ్చింది అమ్మ. స్వార్థ చింతన నాలో లేదు. ఇప్పుడు కామెంట్ చేసేటోళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా ఎట్లుంటుందంటే, వీడికి రావడానికి ఫ్రీగా వాళ్ళకు కనీసం ఇంటి నుండి ఈ కడపకు వచ్చే వరకు ₹1 ఖర్చు కారాదు. ఫస్ట్ రాగానే అమ్మవారి ఎదురుగా పూలవన్న తీసుకొచ్చి వాళ్ళకి మెల్లేయలే, మళ్ళీ తీసుకపోయి ఇంట్లో కూర్చుని పెట్టాలి. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయరు. లేదంట ఎవరో ఆయన హరిప్రసాదో ఏమంట, నాకు నిన్న మా డ్రైవర్ తీసుకొచ్చి కామెంట్ చూపెట్టిండు. డబ్బులున్న వాళ్ళకి రూము, డబ్బులు లేని వాళ్ళకి హాలు. వీళ్ళు ఇంత లాజిక్ గా మాట్లాడతారు కదా పెద్ద మనుషులు. పాపం వాళ్ళకి ఏమర్థమైందో ఏమో మనకు తెలియదు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానం. మృకండ మహర్షి అంత గొప్ప తాపసి ఆ కాలంలో లేడు. మృకండ మహర్షి అంటే మార్కండేయుని తండ్రి. మార్కండేయుడు పలానా సంవత్సరం చచ్చిపోతున్నాడంటే 1,000,000 యజ్ఞములను గావించి యజ్ఞశక్తిని ఆయన జీవనంలో ధారపోస్తాడు. 1,000,000 యజ్ఞముల మహిమ, పుణ్యం. అర్థమైనా? 1,000,000 మంది తాపసుల చేత దీర్ఘాయుష్మాన్ భవాని దీవెన ఇప్పిస్తాడు. ఒకరితో ఇచ్చితే సరిపోకుండేనా? ఒక యజ్ఞం చేసితే సరిపోకుండేనా? నీవు తాపసివి కాదా? నీతో తపస్సు లేదా? నీతో పట్టు లేదా? నీతో సత్యం లేదా? నీవు శీలవంతుడవు కావా? నీతో ఋషిధర్మం లేదా? ఎందుకు అంతమంది ఋషుల చేత యజ్ఞం చేయించాలి? వీళ్ళు లాజిక్ మాట్లాడతారు. చండీ యాగం కూర్చున్నాడు అంటే ఎవడు ఆయన కామెంట్ పెట్టిండు. ఆయన కూడా ఈయన చండీ యాగం కూర్చున్న పెట్టి కూడా ఫీజు వసూలు చేస్తాడని కామెంట్ పెట్టిండు. ఇప్పుడు ఆచార్యులు ఎంతమంది వస్తారమ్మా హోమంకి? వాళ్ళకి దక్షిణ ఇయ్యాలి, వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉంటారు. నేనంటే సన్నాసిని, మళ్ళీ వాళ్ళు ఎట్లకెళ్ళి రావాలి? దక్షిణ ఇయ్యాలి. ఆ హోమం లేసి నెయ్యి అయిపోవాలి, దాంట్లో సామాగ్రి వేయలే కదా. చండీ సప్తశతిలో ఉండే మంత్రాలకు సంబంధించిన ఔషధులు సమర్పించాలి. ఆ ఔషధాలు, ఆ దినుసులు వేయాలి. ఆ మంత్రాలలో ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకోవడానికి ఆ దినుసులు వేయాలి. అవి కొనుక రావాలి. మళ్ళీ వాళ్ళకి పైసలు ఇస్తేనే ఇస్తాడు కదా. ఇంకొక అతను ఏం కామెంట్ పెట్టిండంటే, ఈయనతో మాట్లాడాలంటే ₹100 టోకెన్ తీసుకోవాలంట, ₹100 తీసుకుంటే ఈయనతో మాట్లాడాలంట అని పెట్టి. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఫ్రీగా పోవాలి, ఫ్రీగా రావాలంటాడు. అరే నీ జన్మనే ఫ్రీగా రాలేదురా నాయన, నీ జన్మనే ఫ్రీగా రాలేదు. ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు నీ బతుకే ఫ్రీ కాదు. నీవు మానంకి కట్టుకునే బట్ట కూడా ఎవడో నేసిట్టాడు మగ్గం మీద, ఆ పత్తి ఇంకెవడో వండిచ్చిటాడు. ఎన్ని ఉపాధులతోటి నీ జన్మ గడుస్తుంది. ఏమప్పా స్వామీజీల కాడికి వచ్చేటాలకి యుద్ధాలు రెడీ అవుతాయి చూడు. వాళ్ళకు కర్మ అనేది చాలా నాశనం అయిపోవడానికి అట్లా మాట్లాడుతున్నారు కదా. వెరీ గుడ్.
కాదు స్వామి. వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు గోమాత కళ్యాణం గురించి కూడా నేను వీడియోలో చెప్పడానికి కారణము, ఒక డిఎస్పి ఫోన్ చేసిండు హైదరాబాద్, ఆయన పేరు దీంట్లో చెప్పకూడదు పాపం. ఆయన ఏమన్నాడు, పోయిన సంవత్సరము లైవ్ వచ్చింది మనది గోమాత కళ్యాణం కదా, ఆ లైవ్ చూసిండు ఆయన. ఆయన ఏమన్నాడంటే, స్వామీజీ మీది యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో గోమాత కళ్యాణం యొక్క గొప్పతనం చెప్పండి. చాలా మంది ఆస్తికులు ఉంటారు, దేవుని నమ్మేటోళ్ళు, భక్తి పరులు, దేవుడు మంచి చెడు జర నమ్మకం ఉన్నోళ్ళు, సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. రాలేని వాళ్ళు ఇనెన్న తరిస్తారు, పరవశించిపోతారు, ఇని ఆనందపడతారు, ఆస్వాదిస్తారు, ఓళ్ళన్న పుణ్యం పొందుతారు చెప్పని ఆ సార్ చెప్పిన ఆ సార్ ఈ వీడియో చూస్తే నన్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏది కూడా నేను సెల్ఫ్గా ఇంప్లిమెంట్ చేయనీడా, అమ్మ నన్ను అడుగుతా, ప్రజలు చెప్పిందన్నా ఆమోదం చేస్తా. ఇప్పుడు మీరు ఫోటోలు ఇస్తారు నాకు, పాపం ఫోటోలు ఇచ్చి బాగా చేయమంటారు, నేనేమంటా అమ్మతోన పెట్టి అమ్మకాడ గవ్వలేసి చూసి చెప్తా అంటానా లేదా? ఏయ్ నేను పెద్ద తపస్సు ఉంది, నాతో మంత్రబలం ఉంది, ఇట్లా అట్లా పని సొల్లు ఆగాను నేను. అమ్మ ఉందాప, అమ్మతో నిన్కొని చెప్తా అంట కదా. అట్లా కామెంట్ పెట్టే వాళ్ళలాగా, కామెంట్ పెట్టే వాళ్ళ జాగాలకు మీరు రాకుర్రి. ఈడ కాదు రేపటి నాడు ఇంకొక స్వామీజీతో పోయినా కూడా, ఇంకొక గురువుతో పోయినా కూడా, వేరే స్వామితో పోయినా కూడా, పోంగానే ఆ బంగ్లాలు, ఆ బిల్డింగ్లు, ఆ కార్లు, ఆయన గుడి గోపురం చూసి, ఇప్పుడు శ్రీపురంలో నారాయణి అమ్మవారు బంగారు గుడి కట్టిండు స్వామి, ఆయన కూడా నాలాగా బ్రహ్మచారి. అంత బంగారు ఎక్కడి నుండి వచ్చింది ఆయనకు? ఎవరన్నా ముంచిండా, మోసం చేసిండా, చంపిండా, నరికిండా సెకండరీ. ఇంత గొప్ప గుడి కట్టినవయ్యా, నువ్వు పుణ్యాత్ముడు అనగలిగితే అందులో సగం పుణ్యం నీ ఈపున పడుతుంది. చెట్టు ఇంత పెద్దగా ఎట్లా అయింది, ఇన్ని కాయలు ఎట్లా కాసినాయి, ఇంత తీయగా ఎట్లా అయినావు, నీకు నీళ్ళెవరు పోసిరి, నీవెట్లా వండినావు, ఇది నీకు అవసరమా? ఒక పండు తెంపుకో తిను, దండం పెట్టు భక్తితోటి పక్కకు. చెట్టుకు దండం పెడితే వనదేవతకు దండం పెట్టినట్ల, వనదుర్గ. అర్థమైనా? ఏ గుడిపోయినా కూడా నలుపు చూడకుర్రి, నలుపు చూడకుర్రి. ఏ మనిషితో పోయినా కూడా నలుపు చూడకుర్రి. ఆ యొక్క వైభవం వెనుక కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఎంచితివంటే ఆ కష్టాలు నీ ఈపును వచ్చి పడతాయి. ఈరోజు నాకు అనవసరమైన కామెంట్లు పెట్టేటోళ్ళకంతా వాస్తవంగా నేను పుణ్యాత్మునే, సత్యాత్మునే, నీకు తెలవాల్సిన అవసరం లేదు, వీళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మాతల యొక్క స్థాపన ఈ క్షేత్రం చూస్తే తెలుస్తుంది. మీరు నాకు కామెంట్ పెట్టేటోళ్ళు అంత గొప్ప. నేను ఆవు పెళ్లి చేసి అడుక్కు తినే దౌర్భాగ్యం నాకెందుకు చెప్పు? బాధ్యతగా ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ప్రధానమంత్రికి లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా దేవాలయానికి ఫండ్స్ ఏమని అడుగుతా. ఏమి ఇయ్యాడా? కానీ నేను రాయలే. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ని అడగలే, ఏ ప్రభుత్వాన్ని అడగలే. కష్టపడి మీ అంతటోళ్ళని అడుక్కొని భూమి కొన్నా. ఈ మధ్యలో స్వామీజీలు కబ్జాలు చేస్తారు, భూములను కబ్జాలు చేస్తారంటారు. ఈడ ప్రతి గజం కొన్నదే. పొద్దున ఈ ముందల ల్యాండ్, ఈ ఒరిసేనేసిన ల్యాండ్ అమ్మనికి వచ్చిండు ఆయన గౌడ్స్. ఇక్కడ ఉండే వాల్యూ ప్రకారంగా రూపాయి అయితే ఆయన 2 రూపాయలు అడుగుతున్నాడు. స్వామీజీ వాడు చిన్న వయసున్నోడు, అందుట్లో ఒక పేద కుటుంబంలో పుట్టినోడు, వాడు బతుకు చెడి సన్యాసి అయిందా, జ్ఞానం చెడి సన్యాసి అయిందా? మంచిగానే చేస్తున్నాడు కదా, ఇత్తం నాది ఇంత పుణ్యం ఉంటది. ఈ భూమిలో ఎన్ని పుణ్యకార్యాలు జరిగినా, రథం గుంజినా, తేరు గుంజినా, పల్లక సేవ జరిగినా, అమ్మవారిని తిప్పినా, నా పిల్లలకి నా తరతరాలకు పుణ్యం వస్తుందనే ఆలోచన లేదు ఆయనకి. స్వామీజీతోనికి మస్తు భక్తులు వస్తున్నారు, యూట్యూబ్ లో ఫేమస్ అయిండు. ఎవరెవరు ఎన్ని ఇస్తున్నారో ఏమో, ఎవరెవరు ఎన్ని ఇస్తున్నారో ఏమో. 10 రూపాయలు ఎక్కని అడుగుదామని ఆశ ఉంది, కానీ పుణ్యం వస్తుందని ఆశ లేదు ఆయనకు. స్వామీజీలు కబ్జాలు చేస్తారు అన్న మాట ఎవరికి జరిగిందో ఏమో, కానీ నా జీవితంలో అయితే లేదు. భూదేవి సాక్షిగా చెప్తున్నా, ఈడ ప్రతిదీ కొనబడిందే. ఆ కొనడంలో ఎవరో పుణ్యాత్ముల చేతి ఉంటది. నా ఊపిరున్నంత వరకు నా తపస్సుల సగభాగములకు ధారపోస్తా. అంతే కదా. మీరు కష్టం చేస్తే ఆ కష్టం మీ పెళ్ళం పిల్లలకు వస్తుంది, మీ ఇంటిలోకి వస్తుంది. నా కష్టం ఏంటంటే తపస్సే. ఎన్నెముక నిటారుగా పెట్టుకొని కుండలిని ధారణ చేసుకొని
ఎన్నెముకలో పట్టున్నంత వరకు చేసే ధ్యాన శక్తి, తపశ్శక్తి, మంత్రశక్తినంతా వాళ్ళకి ఇడుస్తా. వాళ్ళు చల్లగా కోటీశ్వర్లు అవుతారు. ఇంకేం కావాలి? అంతే కదా? తప్పకుండా 100%, 100% సత్యం. ఇప్పుడు ఈ కామెంట్ చేసే మేధావులకంతా నేను ఏం చెప్తా అంటే, బిజ్జారంకి వచ్చి ఈ బిజ్జారంకో బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయి కాడ నిలబడి బాధ్యతగానండి అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు టోకెన్లు తీసుకుంటున్నాడు. డబ్బున్నలోకి ఒకటి, డబ్బు లేనిలోకి ఒకటి అని ఈడొచ్చి మాట్లాడరు. నువ్వు అనవసరంగా దాంట్లో పెడితే ఏం లాభం? ఏం సార్, కరెక్టే కదా? రైట్.